స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. అందరి తెలుగు హీరోలకు అభిమానులున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయితే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది ఆ హీరోలు అందరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే అద్భుతం కదూ. కానీ అలా ఎన్నటికీ జరగదు. నేను మీలాగే అందరి హీరోలకు వీరాభిమానిని. ఒక్క హీరోతో సినిమా తీయడానికే కష్టమైపోతున్న ఈ రోజుల్లో ఇక అందరు హీరోలను కలిపి సినిమా తీయడం ఒక కలే. ఎందుకంటే హీరోల అందరి డేట్లు ఒకేసారి దొరకవు. అంత బడ్జెట్తో ఏ నిర్మాత సినిమా నిర్మించలేడు. కనుక ఆ అద్భుతాన్ని మేము మీకు అందించాలనుకున్నాము. అదే విచిత్రం. ప్రముఖ హీరోల ఆహార్యాన్ని, అంగీకారాన్ని అనుకరిస్తూ చిన్నపిల్లలే మన అభిమాన హీరోలుగా నటించి మెప్పించిన ప్రయోగాత్మక చిత్రమే ఈ మా అంతా విచిత్రం. ఇది కేవలం మిమ్మల్ని ఆనందపరిచేందుకు మాత్రమే. ఏ హీరోను కించపరచడానికో వారి అభిమానుల అభిమానాన్ని దెబ్బతీసేందుకో కాదని మనవి. మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకే మా ఈ ప్రయత్నం. జస్ట్ ఫర్ ఫన్. ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఎవరా నువ్వు? రా, ముందు డైలాగ్ కొట్టాలా మిమ్మల్ని కొట్టాలా? రెండిట్లోనూ పంచ్ ఉంటుంది రోయ్. కౌంటర్ డైలాగ్ కోసం రెడీగా ఉండండి. 2 నిమిషాల్లో గ్రౌండ్ ఖాళీ చేసి తప్పండి. నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు. అదే కాన్సన్ట్రేషన్ చేసి కొడితే ఓమాలోకి. వీడి పేరు రామ్ కుమార్, కానీ వీడు రవితేజ లాగా ఫీల్ అవుతూ ఉంటాడు. అతను మాస్ మహారాజ్ అయితే మనోడు మౌస్ మహారాజ్. వీడు కంప్యూటర్ ఆటలో తిట్ట, కానీ ఇక్కడేం ఆడుతున్నాడో చూద్దామా?
రే మావా, రిజల్ట్స్ వచ్చారా? నువ్వు ఆల్ సబ్జెక్ట్స్ అవుట్ అంట. నిన్ను తనమని మీ నాన్న మనుషులు పంపించాడు రా. నువ్వు ఎక్కడికైనా పారిపోరా. వీడి పేరు పవన్. వీడు పవన్ కళ్యాణ్ ఫీలింగ్. పొట్టకొస్తే అక్షరం ముక్క కూడా రాదు. అలాగని స్పోర్ట్స్ లో తోలు బెల్ట్ కూడా గెలవలేదు. వీడి అరాచకాలు చూడాలంటే వెయిటింగ్. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తాను. నేను కొడితే అలా ఉంటుంది ఇలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్పితే నాకు కూడా తెలియదు. వీడి పేరు మహేష్. వీడు మహేష్ బాబుని వేరే ఫీలింగ్. ఆ మహేష్ బాబు మిల్క్ బాయ్ అయితే వీడు బటర్ మిల్క్ బాయ్. వీడు బిల్డప్లు ఏ లెవెల్లో ఉన్నాయో వెయిట్ అండ్ సీ. ఎవర్రా నువ్వు మమ్మల్ని కొడుతున్నావు? ఓ సారీ బ్రో, ఈ ఎమోషన్ ఎక్కడది కాదు అక్కడది. అమ్మ తోడు తోడు అడ్డంగా నరికేస్తా. వీడు ఎన్టీఆర్ అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆయన అవతార పురుషుడు అయితే వీడు ఆకార పురుషుడు. వీడు తొడగొట్టినప్పుడల్లా 6 డజన్ అమృతాంజన డబ్బాలు రుద్దాల్సిందే. రా పరిగెత్తు. కంపోస్ట్ త్వరగా ఎక్కండి. సార్ తప్పే. పేట్ల మీద నుంచి మీ అమ్మాయి వెళ్ళిపోవడం, సారీ పారిపోవడం ముమ్మాటికి తప్పే. కానీ అలా ఎందుకు చేసిందో ఆలోచించారా? తనకి పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట, గ్యాస్ స్టవ్ మీద వంట అన్ని లెక్చర్లు ఇవ్వదలుచుకోలేదు. కానీ మీ కూతురికి పెళ్ళంటే ఇష్టం లేదు సార్. కొందరు పెద్దవాళ్ళు గౌరవం కోసం బలవంతంగా కాపురం చేయిస్తారు, అయిష్టంగా సంసారం నడిపిస్తారు. కానీ అది ఎప్పుడొకప్పుడు బ్రేకప్ అవ్వాల్సిందే. మీ అమ్మాయి భర్తను లేసి ఇంట్లో మీ ముందు ఉండడం మీ గౌరవా సార్? అయిందేదో అయింది. ఇప్పటికైనా మీ అమ్మాయి జీవితం గురించి మీరు ఆలోచించండి సార్. తనకు ఏమీ కానీ నేనే తన కోసం ఎంత చేస్తే కన్న తండ్రైనా మీరు తన కోసం ఏం చేయలేరా సార్? చెప్పండి సార్. ఏం చేయాలో చెప్పు. నా కూతురు సంతోషం కోసం ఏమైనా చేస్తాను. అయితే ఓ మంచి కూరనిచ్చి పెళ్లి చేయండి. అవును సార్, మీ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. మీకు చెప్పడానికి కొంచెం భయపడింది. ఈ విషయం తెలియని మీరు అనవసరంగా తొందరపడి వేరే అబ్బాయితో తన పెళ్లి డిసైడ్ చేశారు. గత్యంతరం లేక తన పెళ్లి పీటల మీద నుంచి పారిపోయింది. శ్రవణ్, నమస్కారం సార్. వీడి పేరు శ్రవణ్ సార్. మీరు కోరుకున్నట్టు ఆస్తి ఐశ్వర్యం వీడి దగ్గర లేదు సార్. కానీ మీ అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకునేంత ప్రేమ మాత్రం వీడి దగ్గర ఉంది సార్. ఇక ఆస్తి అంటారా, అది మీ దగ్గర బోల్డ్ అంత ఉంది. అలాగని ఇంట్లో కూర్చొని తినే బ్యావర్స్ బ్యాచ్ కాదు మావాడు. ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తాడు, నాది గ్యారంటీ. నీకా నమ్మకం ఉంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. మరెందుకు ఇంకా ఆలస్యం? వెళ్ళి పెళ్లి మీద కూర్చోండి. ఇంకా సందేహిస్తారేంట్రా? ఆ కుర్రాడి మాటే నా మాట. ఏమా గురి కుదరటం లేదా? లేకపోతే క్యారమ్స్ ఆడటం రాదా?
గురు చేసి కొట్టరా బొడ్డోడా. ఏయ్, బొడ్డాడా బొడ్డాడా అని ఎవడు పడితే వాడు పిలిస్తే గొడ్డ లోడదీసి కాదు చెడ్డి లోడదీసి మరి కొడతా. అలా పిలవాలంటే ఒక అర్హత ఉండాలి, లేదా నా అప్పులలో అయి ఉండాలి. అనే స్ట్రైకర్ బాగుంది, మనసు పెట్టి కొట్టావనుకో మరొకసారి కొట్టడానికి కాయిన్స్ కూడా మిగలవు. పడితే పడుతుంది కదా అంటే 199 సార్లు కొట్టడానికి నేను రెడీ. అబ్బా నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్క ఉంది, అక్కడ బొక్క ఉంది. నా చేతిలో చెక్కుంది. అన్నయ్య నాకంటే తోపెవడు లేడు ఇక్కడ. నేను కొడితే అన్ని కాయిన్స్ ఇన్ని కాయిన్స్ పడతాయని వాళ్ళు వీళ్ళు అనుకోవడం తప్పితే నాకు కూడా తెలీదు. దీని అమ్మ జీవితం. ఇక్కడ రామ్ కుమార్ అంటే ఎవడరా? రవితేజలాగా పోజులు కొడతాడంట. నువ్వెవడే బే? నీ యముణ్ణిరా. అంత రోషం పొడుచుకొచ్చిందంటే నువ్వే రవిగాడు అన్నమాట. పెళ్లిళ్ళు జడగొడుతుంది నీ ప్రొఫెషన్ అంట కదరా. పాదరా భగవంతుడి వల్ల కూడా కాదు. ఏంట్రా సన్నగా పుల్లలా ఉన్నావు? నీకు ఫైట్లో అవసరమారా? ఇంటికెళ్ళి పడుకో. రాయ్, కరెంటు తేక్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా. దాన్ని ముట్టుకుంటే దానిమ్మ షాకే. అయితే చూద్దాం. ఎప్పుడు కొడితే తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడే పండుగాడు. అరే నీ పేరు ఇప్పుడు నేను అడగలేదు కదరా. కొట్టాను రా. అరే గిట్లా కూడా కొడతారు రా బాయ్. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది. మా ఫ్రెండ్ జోలికి వస్తే మేము ఊరుకుంటావురా? అలా చూడకు నాన్న, నా సిగ్గేస్తుంది. ఒరే నీకు సిగ్గేంట్రా? నీకు సిగ్గు అనేది కూడా ఉందా? నువ్వు స్టూడెంట్ వా రౌడీవా? ఆ ఈదులమ్మటా కొట్లాటేంట్రా? నా పరువు తీయడానికి పుట్టినట్టున్నావు. నానా నేనేం కొట్లాడికి వెళ్ళలేదు, వాళ్ళే నా మీదకి వచ్చారు. ఆయన ఎవడో వచ్చి కొడుతామంటే చూస్తూ ఊరుకోవడానికి గాంధీ గారంతో గొప్పవాడే కాదు, గౌతమ్ బుద్ధునంత బుద్ధిమంతునే కాదు. కింద వింటాడు మాటలు. తోమతకి మించి చదివించి తప్పు చేశానే. ఈడి మీదెట్టిన ఖర్చుతో ఒక గేదెను కొన్నా బకెట్ నిండా పాలిచ్చేది, చేతి నిండా చిల్లర వచ్చేది. నేనెప్పుడు ఇంతే. నానా కానీ దానికి నానా అని పిలవడానికి మాటలు రావు కదా నాన్న. అలాగే గేదెలు, రేషన్ షాప్కి వెళ్ళావు, కరెంటు బిల్లు కట్టవు. మరి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు కూడా రావు. ఆ ఇట్లాంటి తెలివితేటలకి తక్కువేం కాదు. ఎందుకండి వాడిని అలా హింస పెడతారు? నేను ఆయన హింస పెట్టానా? నీకు అలా అర్థమైందా? పోయిన జన్మలో ఏదో పాపం చేసుకొని ఇదిగో నీకు ఇలా భర్తనయ్యాను. నాకు బాబోయ్ ఒరే నేను ఇంక భరించలేను. బుద్ధిగా చదువుకుంటే సరే సరే, లేదంటే చదువు అనిపించి పెళ్లి చేస్తావా? కాదు ప్యూన్ చేస్తాను. మా ఆఫీస్ లో ఖాళీగా ఉంది, టీలు బిస్కెట్లు అందిద్దు గాని. అమ్మా చూడమ్మా. మీరు నోరు మూయండి. నా కొడుకుని ఇలా హింసిస్తే మర్యాదగా ఉండదు. మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తాను. ఏ హక్కులు? తోలుదేరిందా? రేయ్, అమ్మాయిలు మనం చూడటం కాదురా, వాళ్ళే మనల్ని చూడాలి. అలా అయితే అమ్మాయిలు చచ్చిన పడరు. తప్పు. ఒక అమ్మాయి వారాన్ని పడుతుంది, ఇంకో అమ్మాయి
నెలకు పడుతుంది, మరొక అమ్మాయి సంవత్సరానికి పడుతుంది. ఇలా అమ్మాయి అన్నాక అబ్బాయికి పడాలి, పడి తీరుతుంది. అంతే. అనయ్య తొక్కలోది. మనం ఇలా చూస్తూ ఉంటే ఏ అమ్మాయి పడదు, మనమే పడేయాలి. అంటే మిల్క్ బాయ్లో ఉన్నావు, అమ్మాయిలు పడతారు. మిల్క్ మ్యాన్లో ఉంటే ఎలా పడతారా? కరెక్ట్ మామ, బాగా చెప్పావు. అవునరా మామ, నేను చెప్పింది నీ గురించే. తెరిచింది చాలు, ఇక ముయ్. ఒక్కసారి అటు చూశారనుకో, మిమ్మల్ని మీరే మర్చిపోతారు. చూడండి, నాకోసం పుట్టినట్టుంది బుజ్జిముండా. కచ్చి ఫేసేసాను రా, ఆ సీటు నాదే. ఏ సీటు? అదిగో కదిలొచ్చే ఆ ఫ్రంట్ సీటు. విండో సీట్ ఏం కాదు. రేయ్, మీతో చాలా ప్రాబ్లం ఉందిరా. ఇప్పుడే వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చేస్తా. రేయ్, మీరు ఎక్కడ ఉండండి. బుక్ అయిపోతావు. వాడంతేరా, ఎవడు మాట రెండు. హలో, మై నేమ్ ఇస్ రామ్ కుమార్, బట్ యూ కెన్ కాల్ మీ రవి తేజ. చందా ఏమైనా కావాలా? మీ అనుమతి కావాలి. దేనికి? మిమ్మల్ని ప్రేమించడానికి. వాట్? ఆఫ్ కోర్స్, నేను నన్ను ప్రేమించకపోయినా ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. ఇడియట్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్, టాటా, సీ యూ. ఆ రతి మన్మధుల శృంగారాన్ని కవి ఎంత అద్భుతంగా వర్ణించాడంటే కళ్ళకు కట్టినట్టుగా అన్నమాట. సార్, నాకు పాఠం ఏమీ అర్థం కావట్లేదు సార్. కళ్ళకు కట్టినట్టు చూపించచ్చు కదా సార్. అలాగా నాయనా, కళ్ళకు కట్టినట్టుగా చూపించాలా? నీ మొహం మండ, నీ ముక్కు పిండ. ఎక్స్క్యూజ్ మీ. సార్, రతిదేవి వచ్చింది సార్, ఇక మన్మధుడు రావాలి. ఆ మన్మధుణ్ణి నేనే సార్. నాన్న రామ్ కుమార్, నీలాంటి విద్యార్థి వక్ర భాష్యములు ఆడరాదు. ఆమె మీ సహచర విద్యార్థిని. మీ అందరి తరఫున నేను కరచాలన ఇస్తూ స్వాగతము చెప్పేదను. తరగతికి స్వాగతం. నీ నామధేయము బాల? రక్షిత. మీరు ప్రవేశించుడు. సార్, ముందు మీరు పాఠం ప్రారంభించుడు. పిల్లలందరూ శ్రద్ధగా వినే మూడ్లో ఉన్నారు. ఆహా, నా పాఠము పట్ల ఎంత శ్రద్ధ, ఎంత భక్తి. నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు నాయనా. దేశం సర్వనాశనం. రక్షి, ఇదిగో నిన్నే. బాయ్. నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్, స్వీట్ హార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? వాడెవడు? ప్రకాష్ రావు, ది గ్రేట్ ప్రకాష్ రావు. మంచి వాళ్ళకి దేవుడు, నీలాంటి చెడ్డ వాళ్ళకు గాడ్ ఫాదర్. ప్రకాష్ రావు కూతుర్ని భయపడిపోవాలా? ప్రకాష్ రావు కూతుర్ని ప్రేమించకూడదా? ప్రకాష్ రావు కూతుర్ని మొగుళ్ళు రారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఫిక్స్ అయిపో. ఫిక్స్ అయ్యేదేంట్రా? చూడగానే ప్రేమిస్తావా? కాక 6 సంవత్సరాల దూరం నుంచి ఆరాధించి మరో 10 సంవత్సరాలు వెంటబడి తర్వాత ఐ లవ్ యూ చెప్పాలా? చూడమ్మా, మన ఆయుష్ 60 ఏళ్ళు, అందులో 30 ఏళ్ళు ఎలాగో పడుకుంటాం. మిగిలిన 30 ఏళ్ళు 20 ఏళ్ళు చదువుకే గడిచిపోద్ది. ఇక 10 ఏళ్ళలో వాగుడుతో వేస్ట్ చేస్తే లవ్కి రొమాన్స్కి టైం ఎక్కడ ఉంటుందమ్మా? ఓకే అన్నావు అనుకో, కాస్త కాస్ట్లీ అయినా బ్యాంకాక్ వెళ్ళి సాంగ్ వేసుకుందాం. ఏమంటావు? షటప్. నీకు పొగరే కాదురా, కొవ్వు కొలెస్ట్రాల్ కూడా కేజీల కొద్దుంది. అది ఎలా కరిగించాలో నాకు తెలుసు. వస్తా. ఏంటో అనుకున్నాను కానీ మనోడు అమ్మాయిని బాగానే లైన్లో పెడుతున్నాడు రా. ఈ లవ్ లేని లైఫ్, కరెంటు లేని కొంపలా మరీ డల్గా ఉంది మామ. నేను కూడా ఎలానో అలా నా భూమికితో లవ్ సెట్ చేసుకోవాలి. బాగా చెప్పా భయ్యా. నా సమంత ఎక్కడుందో ఏమో. ఎలాగైనా ఈరోజు నా లవ్ను ఓకే చేయించుకుంటా. పదండ్రా. హాయ్ సమంత, ఇప్పుడేం కావాలి? నీకెలా తెలిసింది నేనేదో అడుగుతానని? అమ్మాయి గోకిందంటే దాని అర్థం ఏదో ఒకటి కావాలనే. ఏం లేదు, నా ఫ్రెండ్కి చిన్న ప్రాబ్లం రా, నువ్వే హెల్ప్ చేయాలి. ఆ ఫ్రెండ్కి ఆ హెల్ప్ చేయి, ఈ ఫ్రెండ్కి ఈ హెల్ప్ చేయని నన్ను ఒక హెల్పింగ్ విషయంలో వాడుకుంటున్నావు.
కానీ నన్ను మాత్రం పట్టించుకోవట్లేదు. నువ్వంటే నాకు ప్రేమ పిచ్చి మెంటల్ టోటల్ నువ్వేనా. నువ్వు నన్ను ప్రేమిస్తానని ఒక్క మాట చెప్పు, నీకోసం తాజ్మహల్ కాదు ఈఫిల్ టవర్ అన్నా సరే కట్టిస్తా. చెప్పు, నేనంటే ఇష్టమే కదా. నువ్వంటే ఇష్టం కాబట్టి నీ హెల్ప్ కోరా. నా ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి హెల్ప్ అడిగా. అంటే మేము వాళ్ళని హెల్ప్ అడుగుతామా? ఆ మాత్రం అర్థం కాదురా క్యాబేజీగా. నువ్వే నా సోల్, నా హార్ట్ బీట్, నా బీట్ షర్ట్, నా వాటర్ ప్యాకెట్ అన్నీ నువ్వేరా. బాబు దొరికిపోయాను. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఓయ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు నా వంట పడతాని? అర్థం కదా? ఏంటి ఎర్రగా యాపిల్ పండులో ఉన్నావని పొగరా? అవును పొగరే. అయినా ఒంటి మీద కేజీ కండలేదు, ఒంట్లో చెంచా నెత్తురు లేదు. నాటుకోడికి ఎక్కువ, బాయిలర్ కోడికి తక్కువ ఉండవు. అసలు నీకెందుకు అంత టెక్కు? ఏం చూసుకుని ఓ తెగ తిప్పేసుకుంటున్నావు. ఏదో ఒక రోజు నీ ఇంటికి వచ్చి జడ కత్తిరించి తప్పేస్తాను. పో అవతలకి. ఆపు. ఎవరైనా చూశారంటే నేనేదో చేశాను అనుకుంటారు. ఆ బాక్స్ ఏంటి? ఉప్మా. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు అనుకుంటగా. అయినా రోజు క్యారియర్లు తీసుకెళ్తుంటావే. పిల్లోడు ఒంటరిగా ఉంటాడే, పెడదామా అని ఏ రోజైనా అనిపించిందా? తిను, అది తినేసి నన్ను తినే. నాన్ వెజ్ పడదు. ఏం తింటున్నావురా? బాగానే ఉంది. ఆ చూపేంటి బాబు? ఉప్మా తిన్నావు కదా, ఇప్పుడు చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా లేదా? నీకెప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను. నువ్వంటే నాకు అదే. అదేంటి? ఏంటి అది అంటే అదే. ఇది చీటింగ్ తొండి తూచు. ఉత్తుని సరదాగా జోక్ చేశాను. ఐ లవ్ యూ. నేను ఉత్తినే సరదాగా ఏడ్చా. ఐ లవ్ యూ టూ. ఓరి దీని యాసాలు. ఏయ్ ఇట్రా. ఏం చూసావో నిజం చెప్పు. నేనా చూసానా? దూరంగా ఉన్న కుక్క పిల్లను చూశాను. నువ్వు కుక్క పిల్లని కాదు, ఆడపిల్లని చూసావని నాకు తెలుసు. నిజం చెప్పు, ఎక్కడ చూసావు? చూశాను. ఏదో ఒళ్ళంతా కప్పుకుని కూర్చుంటే గాలికి లేస్తున్న ముంగళ్ళ మాటను ఉన్న ఏనుగు చెవులకు వేలాడుతున్న జూకాలను చూసా. తప్ప అంటున్నాను. బంగారం వన్నెలు మెరుస్తున్న జూకాలను చూడగానే కళ్ళు వాటంతవే పరిగెడతాయి. అవి వాటి నైజం. పెద్ద పెద్ద గుడ్ల గూపు కళ్ళు చూస్తే తప్పులేదు, కానీ తప్పు చెవులు చూస్తే తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. అంతే. నువ్వింకా మంచివాడివని ఇన్నాళ్ళు అనుకున్నాను. ఇంత కాట్రవల్లివని ఇప్పుడే తెలుసుకున్నాను. అయినా వల్లంతా వదిలి చెవులు చూడమేంట్రా? ఆ జూకాల్లో ఏముందిరా? నీ చేతిలో నా చెరుకు ముక్క బాగా నచ్చావురా. నాకు నచ్చావు. అయితే చదువుకుందాం పదా. హలో, నా లవ్ మ్యాటర్ ఏం చేసావు? నాకు ఓర్పు తక్కువ. జడ్జ్మెంట్ కోసం వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. చూడు, నేను తలుచుకుంటే నీ బల్బులు పగలగొట్టి నీ ట్రాన్స్ఫార్మర్ పేల్చేయగలను. నీకు బల్బ్ ఎక్కువే. ఏదో కో స్టూడెంట్ అని ఆలోచిస్తున్నా. అమ్మాయిల వెంట పడ్డం తప్ప నీకేం పనిలేదా? ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు వెంట కాదు, కేవలం నీ వెంటే. ఈ కాలేజీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. చూడు బుజ్జి, అంతెందుకు, నీ పక్కనే ఉన్నారు. ఏనాడైనా మీ వెంట పడి ఐ లవ్ చెప్పానా? లేదు, చెప్తే వెంటనే ఓకే చెప్పేస్తా. చూసావా, అది మన కెపాసిటీ. ముందు ఐ లవ్ యూ చెప్పమ్మా, తర్వాత దారిస్తా. చెప్పు తెగుద్ది. కొత్తవి కొనిస్తా. డబ్బులు ఎక్కువ ఉంటే బయట చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి హెల్ప్ చేయి, పుణ్యమైనా వస్తుంది. ఏం చెప్పావే?
ఇదేంట్రా బాబు, ఐ లవ్ యూ చెప్పంటే ఫిలాసఫీలు చెప్తుంది. ఏ ఆగవే అమ్మ తల్లి, నా బుజ్జే, నా బంగారం. ఈ సండేలో హాలిడేలు ఎందుకు వస్తాయో అర్థం కావట్లేదురా. నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్కి, మగవాళ్ళు బార్లకు వెళ్ళడానికి. మరి అటు ఇటు కానోళ్ళు వాళ్ళలా ఎందుకు పుట్టారో తెలుసుకోవడానికి. అది కాదు మిత్రమా, సండే ఇస్ ఫండే, ఎంజాయ్ చేయడానికి. అన్నయ్య, లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ స్వీట్. వారంలో ఒక్క రోజున లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. తెలుసున్నాను రా, నా లవర్ లేని లైఫ్ సాసన్ పేపర్ లేని పఫ్ లాంటిది. నా లవర్ని చూడకుండా ఒక్కరోజు కూడా గడపడం నా వల్ల కాదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్రజల వద్దకే పాలన అంటే వాళ్ళు మన దగ్గర రాకపోతే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఓహో అన్నయ్య, అర్థమైంది. మనమే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్దాం అంటావు. ఎస్, నీకు ముద్దులు మాకు గుద్దులు రాసిపెట్టున్నా అన్నమాట. సాసన్ చేరా డిమ్మక, పోరాడితే పోయేదేం లేదు, సిగ్గో శరం తప్ప. అర్థమయ్యేటట్టు చెప్పు. మనం మన లవర్స్ ని వెంటనే చూస్తున్నాం, ఇప్పుడే వాళ్ళ ఇళ్ళకెళ్తున్నాం. అన్నయ్య, రిస్క్ ఏమో. రిస్క్ లేదే ఏ రిజల్ట్ రాదు మామా. పదా రండ్రా. ఇదేంట్రా, ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నా డార్లింగ్ కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలరా? ఏముంది, ప్రజల వద్దకే పాలన. వాళ్ళ మన దగ్గర రాకపోతే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఇందాక అన్నావుగా. మనం లోపలికి వెళ్తాం గాని బయటికి రాము. ఎందుకని? లోపల కుక్క ఉండొచ్చు, దాని అక్క ఉండొచ్చు, ఆ అమ్మాయికి అన్నుండొచ్చు, వాడి చేతిలో గన్ను ఉండొచ్చు. దొంగ అనుకుని తన్నవచ్చు, పోలీసుల చేత కుమ్మించవచ్చు. ఇప్పుడు ఎలా రా? నాదో ఐడియా. నాది ఎయిర్టెల్. రే ఆపండ్రా మీ నెట్వర్క్ గోళా. ముందు లోపలికి వెళ్ళే మార్గం చెప్పండి. అన్నయ్య, సోదాపి సొల్యూషన్ చెప్పండి. నేను చెప్తాను. ఏంటది? అమ్మాయిలకి ఏదంటే ఇష్టం? మేకప్ కిట్. కాదు, తినేవి. ఐస్ క్రీమ్, పానీపూరి, మొక్కజొన్న పొత్తులు. గుడ్. మీ చెవులలో పడేయండి. నేను రెడీ అనగానే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఓకే, డన్. 1 2 3 గో. రెండమ్మా రండి, కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. కుక్కలా నాకచ్చు, నక్కలా పీకచ్చు, ఎండ వెడికి కరిగిపోయేలా ఉన్నాయి. తొందరగా రెండమ్మా, ఆలోచించిన ఆశాభంగం. కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. పూరి పూరి పానీ పూరి, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. నోరూరించే పానీ పూరి. రండమ్మా రండి, పానీ పూరి. పానీ. ఆగమ్మా ఆగు, నన్ను చూసి నేర్చుకో, ఓకేనా? పద. పొత్తులమ్మ పొత్తులు, మొక్కజొన్న పొత్తులు. రండమ్మా రండి, వేడి వేడి పొత్తులు, వేడి వేడి పొత్తులు. ఇదేంట్రా, ఇది ఇంకా రాలేదు. ఇలా కాదు కానీ అందరూ ఒకేసారి ఆల్ ఫ్రీ అని అరవండి. ఓకేనా? ఓకే ఓకే. పానీపూరి, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీనా? హలో, ఏంటి ఒక్కరోజు కనబడిపోతే ఊరుకుంటానా? ఏ బుజ్జే, డైరెక్ట్ గా ఇంటికి వచ్చాను. ఐ లవ్ యూ. ఇడియట్. రా, నీ లవర్కి తిట్టు తప్ప వేరే తిట్లు రావారా? ఆహా, ఈ రోజుకి తిట్టులు చాలరా, నా కడుపు నిండిపోయింది. ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా, ఎంత ముద్దుగా తిట్టిందిరా. ఆహా. ఏంటి ఆప్యాయంగా ముద్దుగానా? నీకు అర్థం కాదులేరా, ఆ తిట్టులో ఎంత డెప్త్ ఉందనుకున్నావు. ఆహా. అన్నయ్య, ఆ లోతు ఏంటో నీకు తెలిస్తే చాలు, ఇంకో ఇంటి దగ్గర ట్రై చేద్దాం. పద. సరే పదండ్రా. పద. ఏం చేస్తా? రే ఇలా రండిరా. రే నేను రెడీ అనగానే స్టార్ట్ చేయాలి, ఓకేనా? ఓకే. 1 2 3 స్టార్ట్. ఐస్ క్రీమ్, కోన్ ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్. ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆలోచించిన ఆశాభంగం. ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. ఏంటనే ఇంకా రాలేదు? రే నువ్వు చూస్తావుగా, పానీపూరి, మొక్కజొన్న పొత్తులు, ఐస్ క్రీమ్, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ, అన్ని ఫ్రీ. నన్ను చూసి నేర్చుకోరా, గుద్దానంటే. ఐస్ క్రీమ్, వేడి వేడి మొక్కజొన్న పొత్తులు, పానీపూరి, ఆల్ ఫ్రీ. అమ్మాయిలకి ఆల్ ఫ్రీ.
ఏంట్రా ఎంతసేపు నుంచి తెలుస్తున్నావు? అసలు లోపల ఉన్నారా లేదా? చేపలమ్మ చేపలు, పిత్త పరిగెలు, రవ్వలు, బొచ్చలు, బొమ్మిడాయలు. చేపలమ్మ చేపలు, కమ్మనైన చేపలు, కంపు కొట్టని చేపలు, మంచి చేపలమ్మ, చేపలమ్మ చేపలు. తొందరగా రండమ్మా. రావే. పిత్త పెరుగులు, రవ్వలు, బొచ్చలు. చేపలంటే చేపలు, పిత్త పెరుగులు పులుసు వండుకున్నాను. రావే. లేసాలు మరీ టెంప్ట్ అయిపోకనే చెన్నై చేపల బ్యాచ్లో ఉంది. అనే వీడి పని ఎండు చేపలే, రోజు పచ్చి పులుసు ఎండు చేపలే వీడి గతి. నిజానా బాబు? చూసిందే చాలు నీ ప్రేమ కంపు ఇక్కడ వరకు కొడుతుంది. ఇక పద. ఇక్కడ ఎవరు లేరురా. అయితే మొదలెడదామా? చావుతావు. ఇక్కడ వర్కౌట్ అవ్వదురా. నేనే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి చూసొస్తాను. తమ్ముడు వద్దు, బాక్సులు బద్దలు అవుతాయి. అనే ఒక్కసారి తొడగొట్టు, ఆ సౌండ్కే బయటికి రావా. మొన్న అలా కొట్టే 6 డజన్ జెండు బాలం వాడాడు. ఏడు తోకడమే కరెక్ట్. జై మహేష్మతే. చచ్చాం. బర్రెకు బారెడు మీసాలు పెట్టినట్టున్నాడు వీడు. దాని బాబు అనుకుంటా. ఇక నా పని అయిపోయినట్టే. ఆగో. నేనాగా. ఎవరు నువ్వు? ఎవరు నేను? నిన్నే. ఎవరు కావాలి? ఫిగర్ కావాలి. సారీ, అడ్రస్ కావాలి. రాంగ్ అడ్రస్. అడ్రస్ నేను ఇస్తా. అక్కర్లే, నేను వస్తా. ఇటు తిరుగు. తిరిగా. సారీ అంకుల్, మా క్లాస్మేట్ ఇల్లు అనుకుని ఇక్కడికి వచ్చాను. అడ్రస్ రాంగ్ అని తెలిసింది. వెళ్తా. నీ క్లాస్మేట్ పేరు? సమంత. సమంత ఇంటికే వచ్చావయ్యా? అవునా? పిచ్చోడా, రాంగ్ అనుకుని రైట్ అడ్రస్ కే వచ్చావు. ఉండు పిలుస్తా. అమ్మా సమంత, వస్తున్నా నీ డాడీ. క్లాస్మేట్ వచ్చాడు చూడు. నువ్వా? ఎందుకు వచ్చా? నేను చూడాలనిపించింది. మా డాడీకి డౌట్ వస్తే చంపేస్తాడు. నువ్వు వెంటనే వెళ్ళిపో. అలాగా సమంత గారు, మీ ఇంగ్లీష్ నోట్స్ ఇస్తారా? రాసుకుని వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళరా బాబు ప్లీజ్. హగ్గిస్తే వెళ్తా. అలాగే ఒక్కిస్తా, ఉండండి. వెళ్ళరా బాబు ప్లీజ్. వెళ్ళమంటున్నానా? రేపు తీసుకుంటా ఇంగ్లీష్ బుక్. నాటి ఫెలా. అనే ఇంటికి తాళం వేసింది. సైకిల్ కూడా లేదు. ఇలియానా లేనట్టే. సైకిల్కి ఇలియానాకి సంబంధం ఏంట్రా? సిమ్కి సెల్కి ఉన్న రిలేషన్. సైకిల్ లేదంటే ఇలియానా లేనట్టే. సైకిల్ ఎక్కడుంటే ఇలియానా అక్కడ ఉన్నట్టు. బాధపడకు బ్రదర్. లవ్లో పేషెన్సీ, డ్రెస్సులో డీసెన్సీ అవసరం. వెయిట్ చేద్దాం బ్రదర్. నాకు డౌటే. ఈడి లవర్ ఏ పాప్కార్న్ కార్నర్కో లేదా పార్లర్కో వెళ్ళుంటుంది. అద్దం ముందు కూర్చున్న ఆడది, యుద్ధానికి వెళ్ళిన మగాడు తిరిగి తొందరగా వస్తారని చరిత్రలోనే లేదు. అన్నయ్య, ఫైటింగ్ అంటే ఇష్టం, కానీ వెయిటింగ్ అంటే కష్టం. ఇలా టైం పోతే ఇంకా కష్టం. పోదాం పదండి. వెళ్తూ వెళ్తూ ఓకే. మా ఇంట్లో కాఫీ తాగుదాం. ఎంజాయ్ కాఫీ. Come on, boys. పదండి బ్రో. ఎరా మామా, ఎరా కాఫీ అయినా టిఫిన్ కూడా పెట్టిస్తావా? నాకు అస్సలు మోవట్లేదురా బాబు. రేయ్, బాగరా సరిపోదా? ఈడొకడు ప్లాన్ తిని చేయనా? ముందుంటాడు. అమ్మాయిలు అబ్బాయిల ఇంటి ముందు బీట్ వేయటం నీకే తెలియాలి. ఈమె డెడికేషన్లో 1% నా రక్షితకున్నా నా లవ్ సక్సెసే. ఇంకా ఇలాంటి ప్రేమదేవతలు ఉండబట్టారా శీతాకాలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఏంటో నేను వెళ్ళి మాట్లాడు. ఈడు ఆగడు రోయ్. ఆగు. మా ఇంటి ముందు ఏం చేస్తున్నావు? సైట్ కొడుతున్నా. నేను లేను కదా. నాకు తెలియదు కదా. దోలు తేరింది అదోకే. రేయ్, రే బావా. అసలు ఏమనుకుంటున్నారా మీరు? హీరోలం అనుకుంటున్నాం. డైరెక్ట్ గా ఇళ్ళకి వచ్చేస్తారా? తొక్కలోకి ఇళ్ళలోకి మీ గుండెల్లోకి వచ్చాం కదా.
నువ్వేంటి పెట్టమో వేసుకుని ఇంటి చుట్టూ తిరిగేయటమేనా? ఇంకా నయ్యం, మా ఇంట్లో వాళ్ళకి డౌట్ రాలేదు. బాగుందిరా, నువ్వేమో మహేష్ బాబు, ఈ బుడ్డోడేమో ఎన్టీఆర్, ఈ తెక్కలోడు పవన్ కళ్యాణ్, ఈ తింగరోడు రవితేజనా? ఆ పేర్లకి మీ ఫేస్లకి సంబంధం ఉందేంట్రా? ఎక్కడైనా సూట్ అయిందా? వాళ్ళని చూస్తే ముద్ది వాళ్ళనిపిస్తుంది, మీ ఫేస్లను చూస్తే గుద్దయ్యాలనిపిస్తుంది. వాళ్ళంతా లెజెండ్స్, మీరంతా లేజీ ఫెలోస్. వాళ్ళు కళామ తల్లికి ముద్దు బిడ్డలు, మీరు చదువు తల్లికి మొద్దు బిడ్డలు. మీరు దొంగల్లో ఉంటారు, వాళ్ళు దొరల్లా ఉంటారు. మీరు తిండి కోసం పుట్టిన పంది కుక్కల్లా ఉంటారు, వాళ్ళు మంది కోసం పుట్టిన మహానుభావుల్లా ఉంటారు. పేర్లు పెట్టుకోండి తప్పులేదు, కానీ ఫేస్లకు తగ్గట్టు పెట్టుకోండి. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, టాకింగ్ ఎక్కువ, టాలెంట్ తక్కువ. మూసుకొని పొండ్రా. ఆపనా? ఏమన్నారా మీరు? మేము సూట్ అయ్యే పేర్లు పెట్టుకోవాలా? అవును, లేదంటే వాళ్ళలో 1% అయినా టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకోండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు నిజంగానే వాళ్ళ ఫ్యాన్స్ అని. అంతేనా? అంతే. మామా రెచ్చిపో. హాయ్ మామా. ఓయ్ మీరు వెళ్ళండి రా, నేను మళ్ళీ వస్తాను. ఓకే. హాయ్. ఏంటి? ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్తావు? ఎన్నిసార్లైనా ఇదే చెప్తా. చెప్పడానికి నీకు సిగ్గు లేకపోయినా వినడానికి నాకు విసుగ్గా ఉంది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేస్తే ఇద్దరికి మంచిది. నేనంటే ఇష్టం లేదా? ప్రేమ అంటేనే ఇష్టం లేదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకెప్పుడు నా వెంట పడకు.
రోజు మీరు పాఠం చెప్పదలుచుకోలేదు. సరే సరే, మీ కొరికి నేనెందుకు కాదనాలి? అయితే నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానాలు చెప్పండి. అడుక్కోండి. ఒక కొత్త సామెత చెప్పరా? పలుపు సినిమా చూసిన నాటుకోడి చికెన్ సెంటర్ ముందుకొచ్చి తొడగొట్టిందంట. రేయ్, నువ్వు సోషల్ మెసేజ్ ఇవ్వాలంటే ఏం చేస్తావు? నేను 3 దోమలను చంపాను, నువ్వు 3 దోమలను చంపు. ఈ మెసేజ్ 3 పంపు, వాళ్ళు ఇంకో 3 పంపని చెప్పు. అప్పుడే చికెన్ గునియా డెంగ్యూ రావు. జస్ట్ లైక్ MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఓహో, సూపర్ మామా, సూపర్ సూపర్. నువ్వు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కి తేడా ఏంట్రా? అర్థం అయ్యేది తెలుగు, ఆహా, అర్థం అయినట్లు అనిపించేది హిందీ, అసలు అర్థం కానిది ఇంగ్లీష్. జననం మరణం అంటే ఏంటి? జననం నేల మీద నడక, మరణం నేల కింద పడక. విచిత్రం అంటే ఏంటి? మీరు పుస్తకాలు చూసి పాఠాలు చెప్పొచ్చు, మేము పుస్తకాలు చూసి ఎగ్జామ్స్ రాయకూడదు. పద్యానికి మద్యానికి తేడా ఏంటి? అది నేను చెప్తా రాజా. పద్యం ఇంపుగా ఉన్నా వినబుద్ధి కాదు, అదే మద్యం కంపుగా ఉన్నా తాగబుద్ధి అవుతుంది రాజా. ఏం చెప్పావు రాజా? థ్యాంక్ యూ. ఏడ్చావులే. ఐ లవ్ యూ రాజా. నువ్వు సెల్ఫీ తీ రాజా. అందరూ మెచ్చే సిటీ పబ్లిసిటీ. పబ్లిసిటీకి సింప్లిసిటీకి తేడా ఏంటి? పబ్లిసిటీ మీరు, సింపుల్ సిటీ మేము. ఉత్తరం దక్షిణం అంటే? ఉత్తరం పోస్ట్ లో వేసేది, దక్షిణం హుండీలో వేసేది. అతి వేగంగా విస్తరింపజేసే 3 ప్రసార సాధనాలు చెప్పు. మా అమ్మ, మా అమ్మమ్మ, మా పక్కింటి అత్తమ్మ. అరే మామా, అదుగోరా మనోడు. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నువ్వింత మూడిగా ఉంటే చూడలేకపోతున్నాం. రక్షిత గురించగా ఆ అమ్మాయి విషయం మర్చిపోరా. అన్నయ్య, చెప్పడం ఈజీ కానీ మర్చిపోవడం కష్టం. అయినా నువ్వు మామూలు అవ్వాలంటే లవ్ని మర్చిపోవడమే కరెక్ట్. నీ లవ్ ఇటువైపే వస్తుందిరా. ఓయ్, నిన్నే. నన్ను కాదులే, అంత నా భ్రమ. ఇడియట్, నిన్నేరా. ఇడేటా అంటే నేనే. ఏంట్రా బిల్డప్పా? తప్పించుకొని తిరుగుతున్నా? నాతో అసలు మాట్లాడడం లేదు. బలిసిందబ్బే. బలిసింది కాదు, తెలిసింది. నేనంటే నీకు ఇష్టం లేదని, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నాకేదోలా ఉందిరా. ఏంటి? నువ్వు విన్నది నిజమే. నీ మాట, నీ అల్లరి, నీ పిలుపన్నా నాకు ఇష్టం రా. నిజం చెప్పనా, నువ్వు నన్ను ఫస్ట్ టైం కాలేజ్లో చూసి ఇష్టపడ్డావేమో, కానీ నేను నీకంటే ముందే నిన్ను చూసి లవ్ చేశానురా. ఎవరో కూడా తెలియని అమ్మాయి కోసం ఆ వెధవలతో గొడవ పడ్డప్పుడు నీ ధైర్యం, ప్రేమైనా పెళ్ళైనా అమ్మా నాన్నల్ని ఒప్పించి చేసుకోవాలన్నప్పుడు పెద్దవాళ్లపై నీకున్న గౌరవం, నన్ను ప్రేమిస్తున్నానంటూ నువ్వు చేసిన అల్లరి, ఇవి చాలవా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడానికి? నువ్వు ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే నేను మనసులో 100 సార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నానురా. అయినా నీకు దూరంగా ఎందుకున్నానంటే, మా నాన్నకి విషయం తెలిస్తే నిన్ను చంపేస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానురా. ఐ లవ్ యూ. ఏంటిది? అవును, ఇది ప్రేమ డ్రామా? చంటిగాడి ప్రేమగా స్టార్ట్ అయింది, ఇంక మళ్ళీ ఎవరు విడతలేడు. అంటే మీ నాన్న సరే అంటేనే మన పెళ్ళి అనమాట? అవును. కాదంటే నన్ను మర్చిపోమంట? అంటే మీ నాన్నంటే నీకు అంత ఇష్టమా? నేనంటే మా నాన్నకి అంత ఇష్టం. ఆయన పుస్తకాన్ని పిలిచి పుస్తలు కట్టించుకోమన్నా కట్టించుకుంటా.
ఓ గొట్టంగాన్ని పిలిచి వీడని భర్త అంటే నేను ఒప్పుకుంటా. చేతేనమ్మా జీవితం. కష్టాలు కన్ఫ్యూజన్లు నన్నే ఎత్తుకుంటేందుకు వస్తాయో. సర్లే కానీ ఇంతకీ మీ నాన్న లాంటి వాడు? నేను చాలా చెడ్డోన్నప్ప. నా పేరేందో ఎరికేనా? కోటా ప్రకాష్ రావు. నాలో 3 విలన్లున్నట్టు కోటా శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, రావు రమేష్. ఈ 3 కలిస్తే నేనన్నట్టు. పైసలు మస్తు గమాయించిన, దానికేం ఫరక్లే. కానీ ఒక్కటంటే ఒక్క రోజు గా ఢిల్లీకి పోయి గదేంది పార్లమెంట్లో కూర్చోవాలి. ఫ్రీగా ఫ్లైట్ ఎక్కాలా, ఫ్రీగా ట్రైన్లో పోవాలా, ఫ్రీగా ఢిల్లీ భవన్లో ఉండాలా, ఫ్రీగా సెక్యూరిటీ ఉండాలా. గట్లుండాలంటే నేను ఫ్రీగా ఎంపీ కావాలా. గట్ల కావాలంటే మస్తు పైసలు కమాయించాలి. గట్ల కమాయించాలంటే నీలాంటి సర్కారీ నౌకర్ల కాడ వడ్డీ వసూలు గుంజాలి. నాకు ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగుతా, ఇంకా ఫ్రీగా వస్తే పెడిగ్రీ అయినా తింటా. నాకు ఫ్రీగా రావాలా. రేయ్ ఎవర్రా అక్కడ? వస్తున్నా. అన్నా వద్దన్నా, క్షమించన్నా అన్నా, వద్దన్నా. ఈసారి నుంచి కరెక్ట్ టైం కొట్టి కట్టేస్తానన్నా. అన్నా బద్మాష్, ఈ బుద్ధి ముందుండాలి. నేను దేన్నైనా సహిస్తా గాని మోసం చేయాలని చూస్తే మస్తు గుస్సా అవుతా. నేను గుస్సా అయితే ఎట్లుంటుందో ఎరికేనా? ఎవర్రా? తెలియదన్నా. హలో గురుగారు మీరా? ఒక్క నిమిషం. రేయ్ విని దొలకపోయి ఆ బర్రెల దొడిగడ కట్టేయండిరా. నడుండ్రి. ఆ గురుగారు, వచ్చే ఎలక్షన్స్ లా నాకు సీట్ కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. గట్లా చేస్తే మీ ఫోటో పెట్టుకొని పూజ చేస్తా. సమజైందా? యాద్ చేసుకోండ్రి. ఉంటా మళ్ళా. నమస్తే. రే ఫిషు. ఇప్పుడు ఆ వ్యక్తి తౌడు మాత్రమే తింటున్నాడు, కుర్తి మాత్రమే తాగుతున్నాడు. అంటే తనకు తానే ఓ జంతువుగా మారిపోయాడు. అన్నయ్య, చికెన్ ముక్కలేందే ముద్దైన ముట్ట నువ్వు కుడి తాగితే ఎలా బతుకుతావు అన్నయ్య? బీరు బిర్యానీ తప్ప ఇంకోటి కోరుకోని నువ్వు ఎలా జీవిస్తావు? రాయ్ కాట్రాజు, కాలకయ్య, కట్టప్ప, వానప్ప ఇలాంటి చాలా మంది విలన్లు చూశాను కానీ ఇలాంటి విలన్ ఎక్కడ చూడలా. అమ్మాయి లిప్స్ మీద ఓపెన్ చేసి జూమ్ బ్యాక్ వచ్చి సర్రని టాప్లోకి వెళ్తే ఆ తర్వాత కట్ చేసామనుకోండి, ఇలా ఓపెన్ చేస్తాం. ఇటు నుంచి అమ్మాయి వస్తూ ఉంటది. అమ్మదానమ్మ బత్తాయో. అరే ఏందిరా లొల్లి? ఇలాగే తెలియదన్నా. వస్తాడు. నీకు తెలియదని నాకు తెలియదారా? దేడిది మా గాడుతున్న కొడక. పోయి కనకరాపో. రాజా ఇట్రా రాజా. ఇప్పుడు ఈ సినిమాకి డైరెక్టర్ నువ్వా నేనా రాజా? నువ్వే. కానీ 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అది కాదు రాజా, ఐ లవ్ యూ. కానీ షార్ట్ చెప్పాలంటే నువ్వా నేనా రాజా? నువ్వే. మరి షార్ట్ తీయాలంటే రాజా? నువ్వే. చిచి కాదు కాదు నేనే. మరి మూసుకుని నేను చెప్పినట్టు షార్ట్ పెట్టు రాజా. ఏది మూసుకొని? కెమెరా ఇక్కడ ఓపెన్ చేసి అమ్మాయి పాదాల దగ్గర నుంచి పైకి సారీ పైకి వచ్చి నేను చెప్పినట్టు షార్ట్ పెట్టు. ఓకేనా? ఐ లవ్ యూ రాజా. ఎవరు మీరంతా అన్నడు చెప్పండి నా గురించి. ఎవరనుకుంటున్నావు? ది గ్రేట్ డైరెక్టర్ పూరి వినాయక్ మౌళి. ఈయన సినిమా తీస్తే రికార్డులు లక్ష్మీ బాంబులా పేలిపోతాయి. ఆల్ రికార్డులన్నీ బద్దలైపోతాయి. ఆయన సినిమా చూస్తే జనాలకి పిచ్చెక్కిపోద్ది. ఫ్యాన్స్ కేరింతలతో థియేటర్ లో స్క్రీన్ లో చిరిగిపోవాలి. ఏం చెప్తున్నావు? ఒక్క ముక్క కూడా సమజగాలే. హలో బ్రదర్, ఆయన ఎవరనుకుంటున్నారు? ది గ్రేట్ డైరెక్టర్, సెన్సేషనల్ క్రియేటర్ పూరి వినాయక్ మౌళి సార్. ఈ పేరు ఏడా వినలేదే. మాకు కూడా తెలియదు అన్నయ్య. అది కాదు పాయింట్. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అనేది క్వశ్చన్. ఓ గదే నేను అడుగుతున్నా. ఐ లవ్ యూ రాజా. మేమందరము
సినిమా తీయడానికి వచ్చాం రాజా. సినిమానా ఇక్కడ ఏం సినిమా అన్నా? అది మామగారింటికి దారేది. కరెక్ట్ టైటిల్ మస్తుగా ఉంది బాయ్. బడ్జెట్ కూడా మస్తుగా ఉంటది. ఈ ఇంటికి రోజుకి 1,00,000 ఇస్తున్నాం. ఏంది 1,00,000? ఒక్క నిమిషం అన్నా, బంపర్ ఆఫర్ అన్నా. ఏంద్రాది పోరగాళ్ళు సినిమా తీయడానికి వచ్చారట. కొంపకి రోజుకి 1,00,000 ఇస్తురట. గా పాయికాన కొంపకి లక్షిస్తుండ్రా. జల్దూరుకు వాళ్ళని దొలకరా. గీ ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు అన్నట్టు వాడుకోమను. మనకి 99,999 రూపాయలు ఇస్తే చాలని చెప్పు. జల్దూరుకు బే. అన్న మీ అందరం జల్దీ ఉరికి రమ్మండు. ఈ ఇంటికన్నా అన్న ఇల్లు మస్తు సెట్ అవుతుంది. పైసలు పరేషాన్ కూడా ఉండదు. గట్లనా? మరి చెప్పవేంది? ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. అందరూ గట్టు ఉరుకుండ్రా. లొకేషన్ షిఫ్ట్. అన్నా ఈడనన్నా డైరెక్టర్ అంట. గదేందో పేరు ఉప్మా 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 కాదు, పూరి వినాయక్ మౌలి. ఐ లవ్ యూ రాజా. నమస్తే సార్ రాజా. గదేందువా నువ్వు నాకు నమస్కారం పెట్టుడు? నువ్వు పెద్ద డైరెక్టర్ వంట కదా, నేనే నీకు పెడతా నమస్తే. భలే వచ్చింది ఫోటో. ఇట్లా రండ్రి. రేయ్ సార్లకు సల్లగా మంచినీళ్ళు పట్టుకురారా. ఐ లవ్ యూ రాజా. నా పేరు పూరి వినాయక్ మౌలి. పూరి జగన్నాథ్లో పూరిని, వివి వినాయక్లో వినాయక్ని, రాజమౌళిలో మౌలిని పెట్టుకున్నానన్నమాట రాజా. పెట్టుకున్నావు సరే, ఇంతకేమన్నా తీసినావా? అబ్బో, చాలా తీయాలనుకున్నాడు. తీసినవి చెప్పు. అదే రాజా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఇదేంద్రాబాయ్, ఈ టైటిల్ నేను ఏడా వినలే. నేనున్నానన్నా. ఆలీ సార్ హీరోగా చేసిండు. మస్తుగుంది సినిమా. గట్లనా? అయితే సరే, మా దేడి దిమాగాడు చెప్పిండు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏం కావాలో చెప్పుండ్రి. ఒక అందమైన ఇల్లు సార్. గది ఈయన్నే ఉంది కదా. ఇంత మంచి ఇల్లా సార్? మా చాలా చిన్న బడ్జెట్ సార్. రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ లేదు సార్. ఏం పర్లేదు, ఈ కోట ప్రకాశరావు ప్రేమను చూస్తాడు, పైసలు చూడాడు. మీ సొంత ఇల్లు లెక్క వాడుకోండ్రి సార్. మీరు మనిషి కాదు సార్, మరి మా దేవుడు సార్. అన్నయ్య, ఆ దేవుడు ఎక్కడో లేడు, మన కళ్ళ ముందే ఉన్నాడు. ఐ లవ్ యూ రాజా. అబ్బా, మీరు అట్లా పొగడతా అంటే నాకు సిగ్గైతాంది. ఏ మాట కా మాటే, కొంచెం అడ్వాన్స్ కొట్టొచ్చు కదా. మేనేజర్ రాజా, సార్కి చెక్ ఇవ్వు. ఇదిగో. ఒరే నువ్వు తెచ్చురా బాబు. ఇదిగో రాజా. ఇదేందా క్యాష్ ఇవ్వచ్చు కదా. మాదంతా చెక్ బిజినెస్ సార్. అన్నట్టు ఇదేం బ్యాంకు? ఆల్ డమాల్ బ్యాంక్ అని. ఈ పేరు ఎక్కడ వినలే సార్. ఇది ఇంటర్నేషనల్ బ్యాంక్ సార్. ఒక ఒబామా, ఒక చంద్రబాబు, ఒక కేసీఆర్ లాంటి పెద్దవాళ్ళు డిపాజిట్ చేసే బ్యాంక్ సార్ ఇది. గట్లనా? అయితే ఓకే. ఐ లవ్ యూ రాజా. ఇదేం కెమెరావా? దొంగల ముఠ సినిమాకి రామ్ గోపాల్ వర్మ వాడిన 5D Mark III కెమెరా సార్ ఇది. అవును సార్. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చు. మస్తు తేడాగా లెక్కున్నావు. అయితే ఓకే. చూస్తావుగా రాజా ఈ ఇంటిని ఎలా వాడుకుంటాను. చూస్తా. యాక్షన్ రాజా. చావు అంటే భయపడ్డానికి అల్లా టప్పాగా గల్లీలో తిరిగే గోండానా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కాదురా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కలా నా వెనకే తిరుగుతుంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చి ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. కట్ రాజా, షాట్ ఓకే. క్యా డైలాగ్ మారా మామా. అరే ఈ డైలాగ్ ఏంటో విన్నట్టుందిరా ఫిష్. నీకు అన్ని డౌట్లేనా? డైలాగ్ అన్నాక వినుకుంటూ ఉంటామా, సాంగ్ అన్నాక పాడుకుంటూ ఉంటామా? అన్నీ ఎక్కడో సాటో విన్నట్టే ఉంటాయి, చూసినట్టే ఉంటాయన్నా. పోనీ నాకైతే మస్తు ఖుషిగా ఉన్నది. 100 రోజులు గిన్నే షూటింగ్ చేస్తారు. అయిపోయింది రాజా. షూటింగ్ ఈ రోజుతో సంక నాకిపోయింది. చెప్పండి రాజా, షూటింగ్ షెడ్యూల్ గా ప్యాకప్ చెప్పేయండి. నాన్ స్టాప్ గా 150 రోజులైనా ఇదే ఇంట్లో షూటింగ్ చేద్దాం అనుకున్నా. నా ఆశ అంతా నీరు కారిపోయింది రాజా. యేసునాదా, ఒరే దుల్లపోతా, నువ్వేంటో షూటింగ్ చేస్తున్నావు, దించో. గట్ల చూస్తావేం రా దేడు దిమాక్ నా కొడక. ఏం జరిగిందో అనుకున్నది అన్నాడు. ఈయనొకడు నాకు దిమాగ్ ఖరాబ్ చేస్తాడు.
ఏ 30 ఇయర్స్ జరుగు. ఏంది డైరెక్టర్ సాబ్, ఏమంత గరంగా ఉన్నారు? పరేషాన్ ఎందుకు అవుతున్నావు? ఏం కావాలి? బోలో క్యా హువా? ఏం లేదు సార్, తెల్లగా అందంగా ఉంటదే అది దాని పొగరు. సమజ్గాలే. అదే సార్. యు మీన్ హీరోయిన్ వచ్చిందా? ఎక్కడ 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 ఎక్కడా 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 అంటే ఇక్కడికి వచ్చేస్తుందా రాజా? వస్తానని హ్యాండ్ ఇచ్చింది రాజా. ఒకటి కాదు, రెండు కోట్లు అడ్వాన్స్ చెక్ తీసుకుని ఇదిగో వస్తున్నా అని లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చింది రాజా. చెక్ కూడా తిరిగి పంపించేసింది రాజా. ఇది ఆల్ డమాల్ బ్యాంకే. అవును సార్, మన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ డమాల్ బ్యాంక్ వే. మేనేజర్ రాజా, శృతి హాసన్ కి ఫోన్ కలుపు. అలాగే సార్. తొందరగా రాజా. సార్ మేడం లైన్లో ఉన్నారు. ఎదుటివ్వు. హీరో రాజా, నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది రాజా. హాయ్ శృతి, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్, మీరెలా ఉన్నారు? చాలా టెన్షన్ గా ఉన్నాను. తలుచుకుంటేనే ఒళ్ళంతా ఫైరింగ్ గా ఉంది. కూల్ కూల్, మే ఐ హెల్ప్ యూ? యా శృతి, నువ్వు వెంటనే బయలుదేరి లొకేషన్ రాగలవా? సార్, నేను ఇప్పుడు యూరోప్లో ఉన్నాను. ఇక్కడ క్లైమేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. యూరోప్ లో ఉందంట. చా, అయిపోయింది సార్. ఆఖరి హోప్ కూడా పోయింది. ఇక ఈ సినిమా కంటిన్యూ షూటింగ్ జరగాలంటే దివి నుంచి ఏ దేవత దిగి రావాల్సిందే. ఏం రా మెంటల్ గాడు ఎక్కడ చూస్తున్నాడు? దిగొచ్చింది రాజా దేవత. సూపర్, ఈఎంఐ కరెక్ట్. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏం మాట్లాడుతున్నావురా? నా కూతుర్ని పట్టుకొని హీరోయిన్ అంటావా? పొంగి బజాయిస్తా బిడ్డ. సార్ సార్ సార్, ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియదు సార్. నేను నా హీరోయిన్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు అలాగే ఉంది. ఏదో యాంగ్జైటీలో అలా అనేసాడు. బ్యాడ్ లక్ సార్. మినిమం 2 కోట్లు ఇవ్వాలనుకున్నాడు సార్ హీరోయిన్ కి. 2 కోట్ల? రాజా రాజా విలన్ రాజా పోయాడా? డైరెక్టర్ సాబ్ మాఫ్ కరు, తప్పు చేసిన. నీ మీద చేయి చేసుకోవడం తప్పే. మా అమ్మాయి హీరోయిన్గా చేస్తే మా అదృష్టం అన్నట్టు. కానీ ఒక చిన్న కండిషన్, హీరో జర్రంత దూరం ఉండాలి, ముట్టొద్దు. రాజా, నీ బాధ నాకు అర్థమైంది రాజా. కానీ 2 కోట్లు ఇచ్చి దూరంగా ఉండాలంటే కొంచెం కష్టమే రాజా. ఇది సినిమా రాజా. నీకు ఇష్టం లేకపోతే చెప్పు రాజా, వేరే ఎవరినైనా పెట్టుకుంటాను రాజా. చిచి చిలిపి, నీ ఇష్టం వచ్చినట్టు చేయించుకో. డైరెక్టర్కి అధికారం ఉండాలి. కానీ అడ్వాన్స్ కొడితే మీరు షూటింగ్ చేసుకోవచ్చు. మేనేజర్ రాజా, చెక్ రెడీ సార్. ఐ లవ్ యూ. ఇదిగో రాజా. ఇది ఆల్ డమాల్ బ్యాంకేనా? అవును రాజా. రాజా, సీన్ ఏంటంటే నెల రోజుల సెలవుల తర్వాత హీరో హీరోయిన్ ఒకరినొకరు దూరం నుంచి చూసుకుంటారు. వెంటనే స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిలించుకుని ముద్దులు కురిపించుకుని డైలాగ్ చెప్పాలన్నమాట. ఇది సీను. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ నల్ల సీన్ సార్. ఎరగతీయాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో నేను కాబట్టి. నువ్వు బొమ్మ తీస్తే చాలు. అర్థమైందా? 30 ఇయర్స్ అయింది, అర్థమైంది సార్. మీరు హీరో, నేను కెమెరామెన్. మరి నేను రాజా. నువ్వు డైరెక్టర్ అని చెప్పాను కదా. ఓ అవును కదా. ఓకే రాజా, ఐ లవ్ యూ రాజా. నీకు సీన్ అర్థమైంది కదా? నీకు అర్థమైంది కదా? ఒరే 30 ఇయర్స్ నువ్వు తీయాల్సింది అనుకోరా. అర్థమైంది, కానీ నేను హక్ చేసుకోలేనురా. నాకు తెగ సిగ్గు. ఏ సిగ్గు సికింద్రాబాద్ క్లాక్ టవర్లో కలపా. ఇలా రా. ఏంటి? డైరెక్టర్ ఎంతో కష్టపడి రాసుకున్న సీన్ ఇది, పండించాలి. అర్థమైందా? ఏంట్రా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు? మా డాడీకి చెప్పానంటే నీకు తౌడు కొడితే తప్పదు. ప్లీజే, నేను దీనికోసం ఎంతో ప్లాన్ చేశాను. కొంచెం కోఆపరేట్ చేయవే. వీళ్ళందరి ముందు హక్ చేసుకోవడం ఎలారా? అవన్నీ నేను చూసుకుంటాను కదా, నువ్వు కోఆపరేట్ చేయి చాలు. డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు, మేము రెడీ. స్టార్ట్. కెమెరా, యాక్షన్. ఈ పంట పండింది రాజా. అమ్మాయి గారు మస్తు చేసిండు. అనే వీడు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు.
లెక్కంటే వీడిదే. ఆగాగో, వాడి ముద్దుల గురించి మురిసిపోకు. తేడా వస్తే గుద్దులు కూడా రెడీగా ఉన్నాయి. సాహసం చేస్తేనే కదా రాకుమారి దక్కేది. అవును, వీడో తోటరాముడు, అదో రాకుమారి. ఆ చింతల బస్తీ సీన్ ఏమంటున్నాడు రా? వాణ్ణి వంగబెట్టి 4 గుద్దుండ్రి ఎట్లా రావాలి? వీడొస్తున్నాడేంటి? కట్ 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 రాజా కట్. ఊళ్ళో ఉన్నప్పుడు కచ్చపడింది ఎదవా. ఓ మా వచ్చాడా? బ్యాకప్. గదేందివా ఏదో సరదాగా షూటింగ్ చూద్దామని వస్తే సరే పదరావు గా సీన్ గార్డ్ సంగతి చూద్దాం. మొత్తాన్ని బతిపోయాం. ఇంకా ఆపరా. రే ఫిష్, నువ్వు ధమాక్ లేని దేడి దిమాక్ గాడి అనుకున్నా గానీ మస్తు ప్లాన్ చేసినవురా. ఏంటన్నా? అదేరా షూటింగ్ మన ఇంట్లో పెట్టించినావు కదా గందుకు. కదంతా నీ హుషారా అన్న. జరంతా లేట్ అయితే ఆ పాయకన కొంప పోయేటోళ్ళు. నేనైతే మస్తు ఖుషీగా ఉన్నానన్నట్లురా. షూటింగ్ జబర్దస్త్ జరుగుతుందిలే. అవన్నా నువ్వు చూడలేదు కానీ అమ్మాయి గారు అయితే మస్తుగా చేసిండ్రు. గట్లనా? ఏం చేసిందిరా? గీతాంజలి సినిమాలో హీరోయిన్ లెక్క మస్తుగా వాటేసుకున్నావు వదలేదన్నా. దేడి దిమాక్ నా కొడక, ఈ మాట ఇప్పుడు చెప్తావురా? అదేంటన్నా, అదంతా యాక్షన్ లెక్క. నువ్వేం పరేషాన్ కాకురి. సర్రన బీపీ లేసిందిరా. యాక్టింగ్ అని అదికొచ్చి ఇప్పుడు కూల్గైనా. గది సరే గాని నాదో చిన్న కోరికరా. ఏందన్నా అది? నేను ఫ్రంట్ లో చూస్తే కట్టప్ప, బ్యాక్ లో చూస్తే సిద్ధప్ప, సైడ్ లో చూస్తే సోను సూదు లెక్క అన్ని యాంగిల్ అచ్చం విలన్ లెక్క ఉంటానని మస్తు మంది చెప్పిండ్రా. నేను ఇప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇరగదీస్తానని నా నమ్మకం. కానీ మనకెవడ్రా ఛాన్స్ ఇస్తాడు? అన్నా నీకు ఈ ఆవ కూడా ఉందా? అవురా, చెప్పితే నవ్వుతారని ఎవరికి చెప్పలే. అయినా నువ్వు చెప్పబోతే ఎవరో తెలుస్తుందన్నా. మన డైరెక్టర్ సారి చెప్తే నీకు గ్యారంటీగా వేషం ఇస్తాడన్నా. నాకు సిగ్గురా. అరే సిగ్గుపడితే యాక్టింగ్ చేస్తావన్నా. అయినా విలన్ కి సిగ్గు, వేసవకాలం రగ్గు అవసరం లేదన్నా. నేను చూసుకుంటా కదా. దొరికిపోయావు మామా. అరే ఏందిరా బాయ్, సావింట్ల సంతాప సభ లెక్క సప్పుడు చేయకుండాన్నారు ఏంది? ఏం చెప్పమంటావు రాజా? రోజు రోజుకి సినిమా అంటే విలువ లేకుండా పోతుంది. ఒక్కరిలో కూడా డెడికేషన్ లేదు రాజా. చివరికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ సార్ కూడా లెగ్గు చిచి హ్యాండ్ ఇచ్చారు రాజా. ఏంది? అమితాబ్ బచ్చనా? గా సారు మీకేం చేసిండు? సినిమాలో విలన్ గా చేస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చారు రాజా. గా సారు హీరో కదా, విలన్ గా చేయడే. జనరల్ గా చేయడు, కానీ డైరెక్టర్ సార్ రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అడిగితే డేట్లన్నీ ఇచ్చేసాడంట. మేం కూడా రోజుకి 10 లక్షలు ఇస్తామన్నాం. పోనీ తెలుగులో విలన్ పెడతామంటే అందరూ బిజీయే. నన్ను అడిగితే కొత్త వాళ్ళని పెట్టడం అంటే ఉత్తమం ఇంకొకటి లేదు. ఆపండి రాజా. నేను కొత్త వాళ్ళతో కాదు, చెత్త నాకు వచ్చినా చేయించుకుంటాను. అవసరమైతే కుక్కతో కూడా చేయించుకుంటాను. దానికి కూడా 1,00,000 చొప్పున ఇచ్చుకుంటా రాజా. 1,00,000? కుక్క కన్నా నువ్వు బెటరానా? డైరెక్టర్ సాబ్ పరేషాన్ మత్ కరో. మీకు విలన్ దొరికిండు. దొరికాడా? ఎక్కడ సార్? మా అన్నే. సార్ మీరు యాక్ట్ చేస్తారా? అవు నీకు తెలియదు. బచ్పన్ నుంచి నాకు యాక్టింగ్ అంటే మస్తు ఇంట్రెస్ట్. అవకాశం రాక గిట్లున్నా గాని, లేకుంటే కోటా శ్రీనివాసరావు క్యారియర్ కి బీటలు పడేయి. రాజా నాకు కావాల్సిన విలన్ కూడా మీలాగే ఉండాలి. అసలు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే అడుగుదాం అనుకున్నా, కానీ అప్పటికే అడ్వాన్స్ ఇచ్చేశాను. నేను మీకైతే రోజుకి 1,00,000 కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను. ముందే చెప్తున్నాను రాజా. అరే పైసలేముంది డైరెక్టర్ సాబ్, ముందు పని కావాలి. అలా అన్నారు బాగుంది, కానీ మీరు గెటప్ మొత్తం మార్చాలి. క్యారెక్టర్ కోసం నేను చెడ్డీ మీద కూడా యాక్టింగ్ చేస్తా. చెడ్డీ మీద అక్కర్లేదు రాజా, జనాలు దడుచుకుంటారు. మేనేజర్ రాజా చెక్ రెడీ సార్. ఆల్ డమాల్ చెక్కేగా. మీరు బాగానే అర్థం చేస్తున్నారు సార్. ఈ బుడబుక్క వేషం ఏందో
ఇందులో ఇది బాగుందన్నా. అర్థమైంది కదా రాజా సీను? అర్థమైంది సార్. ఒరేయ్ నువ్వు నన్ను కాదురా వాళ్ళని తీరా బాబు. 30 years ఇండస్ట్రీ. ఐ లవ్ యూ రాజా. రాజా రాజా సీన్ ఏంటంటే నీకు ఒక్కగానొక్క అమ్మాయి కారాల పట్టి ఆమె మీ మీద అలిగి ఈ రోజు భోజనం చేయడం మానేసింది. ఆమెను బ్రతిమలాడి అన్నం తినిపించే సీన్ సార్ ఇది. ఎర్రగా తీయాలి రాజా. చూస్తావుగా ఎర్రగా తీస్తా. లైట్స్ కెమెరా యాక్షన్ రాజా. ఒరే 30 years ఇండస్ట్రీ నన్ను కాదురా వాలంటీర్ అని అబ్బా. బిడ్డ బువ్వదిన్లే తిను బిడ్డ. బిర్యానీ ఉండే, బోటి తలకాయ కూర ఉండే, లెగ్గు పీసులుండే, ఏం కావాలో తిను బిడ్డ. ఈ సీన్ లో అసలు ఆ డైలాగులే లేవు రాజా. లెగ్ పీసులు, తొడ పీసులు, అసలు ఏంటి రాజా ఇది? అరే ఇందులో పరిశానే ముందరా భయ్, మళ్ళీ చెప్తా. ఏం డైరెక్టర్ చెప్పింది చెప్పానా చాలు. గరే అదేంద్రా పాప బువ్వదిన్లే గంతకే గట్లా చెప్పినా. ఇందులో తప్పేముందిరా భయ్? సార్ మీరు ఇప్పుడు కోట ప్రకాశ్రావు కాదు సార్. మీ క్యారెక్టర్ పేరు పారిశ్రామికవేత్త సాయి కుమార్ సార్. సమజ్ అయింది. ఇప్పుడు పోయి నీ డబ్బాలో బెస్ట్ ఆఫ్ లక్. పో. రెడీ లైట్స్ కెమెరా యాక్షన్ రాజా. ఏమ్మా భోజనం చెయ్యలేదా? మీ డాడీ తట్టుకోలేడమ్మా. నువ్వు తింటావా? నన్ను తినమంటావా? అమ్మా తిను తిను. కట్. ఫెంటాస్టిక్ రాజా. సింగిల్ టేక్ రాజా. నేను రాజా. ఐ లవ్ యూ రాజా. ఒరే 30 years ఇండస్ట్రీ నేను కట్టనా వీడియో తీస్తావేంట్రా? నీకో నమస్కారం రాజా. నువ్వు సూపర్ రాజా. ఐ లవ్ యూ. ఈరోజు రాదాగాలనిపిస్తుందిరా. ఏంద్రా సోచాయిస్తున్నావు? అన్నా నాకెందుకో డౌట్ కొడతా ఉన్నానా. ఏం డౌట్ రా? అన్నా మన ఇంటికి రోజు ఎంత ఇస్తున్నానా ఇల్లు? 1,00,000. మరి మీ వ్యవసాయానికి 1,00,000రా. మరి మన అమ్మాయి గారికి? ఓ మస్తు పైసలు ఇచ్చిండ్రా అన్నా. చెక్ ఇచ్చిండ్రు కదరా. ఆ చెక్కు చెత్తలో వేయడానికి కూడా పనికిరాదన్నా. పైగా మొత్తం షూటింగ్ చేసే టీం అంతా మన ఇంట్లోనే చికెన్లు మటన్లు తింటురు. గది మన పైసలతోనే. దానికి కూడా చెక్ ఇచ్చిండ్రు కదరా. చెక్ ఏందో దానికి కథ ఏందో ముందే తెలుసుకోనా, లేకపోతే మన పని అయినట్లే. అవునరా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే నిజం లెక్కుంది. ముందుగాలో చెక్కు తీసుకపోయి క్యాష్ తీసుకొని రావాలి కదన్నా. తెలివితేటలంటే ముందా పని చూడనా. చూస్తారా చూస్తా. ఇప్పటిదానికి ఇలా భోజనాల ఖర్చుకు 10 లక్షల దాకా అయింది. లాభం లేదు. ముందుగాల చెక్కు చిక్కేందో తేల్చేయాలి. ఏం చేద్దామన్నా? మన సిఐ బ్రహ్మానందాన్ని ఏడున్నా పిలిపించు. దీనికి ఆడే అసలైన మగాడు. పోయి ఫోన్ కొట్టుపో. ఎట్లానే అన్నా? లగెత్తికొస్తే లజ్జనక లజ్జనక. ఏంటి ఎక్కడ పడితే అక్కడ పిసికేస్తున్నావా? సారీ సార్, ఇది వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ బ్యాంక్. మన రాష్ట్రంలో కేవలం 10 మందికి మాత్రమే సభ్యత్వం ఇచ్చిన గ్రేట్ బ్యాంక్ ఇది. ఇక్కడ చెకింగ్లు ఈ రేంజ్ లోనే ఉంటాయి. మీ దగ్గర ఏ ఆయుధాలు లేవని అర్థమైంది. మీరు వెళ్ళొచ్చు. అయితే ఓకే. ఎవరిదే? ఆల్ దమాల్ బ్యాంక్. బ్యాంక్ ఇంటి పక్కన పెట్టుకుని ఓ కంగారు పడిపోయాడు. బాస్ పిచ్చోడు. అసలు ఈ బ్యాంక్ మన కోసం పెట్టినట్టుంది. ఎంత అదృష్టం. ఎవరు కావాలండి? ఈ చెక్కి క్యాష్ ఇచ్చి మహానుభావుడు కావాలండి. ఏంటి క్యాష్ కావాలా? అసలు మీకు బ్యాంక్ పేరేంటో తెలుసా? తెలుసు, ఆల్ దమాల్ బ్యాంక్. అది మరి తెలుసుగా. మీ డబ్బు ఇక్కడ దాయడమే కానీ తీసుకోవడం చాలా కష్టం. ఇట్స్ జస్ట్ లైక్ స్విస్ బ్యాంక్. ఇక్కడ మీ ఖాతాదారుడు 1,50,00,000 చెక్ ఇచ్చాడండి. పేరు? రవితేజ. ఆసారా? ఆయనవి మా దగ్గర 120 కోట్లున్నాయి సార్. మరి మేము ఖాతా తెరవాలంటే కనీసం 10 కోట్లైనా ఉండాలి. చంద్రబాబుని చూశాను కానీ కనీసం నెంబర్ తీసుకుంటే బాగుండేది. అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం బిజినెస్. కనిపెట్టేసా 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 సార్, కనిపెట్టేశాను, మొత్తం కనిపెట్టేశాను. అరే ఫిషు, నేను చెప్పలే మన బ్రహ్మి చూసి రమ్మంటే చేసి వస్తాడని? అవును, ఇంతకి ఏం కనిపెట్టినావు? సార్, మీ ఇంట్లో షూటింగ్ చేసేవాళ్ళు మామూలు కంచెలు కాదు. అంటే వాళ్ళంతా కిల్లర్ కత్తులు.
కోట్లకు పడగలిస్తున్న కరోడ్పతి వారసులు సార్. ఎట్లా చెప్పినావు? వాళ్ళు ఇచ్చిన చెక్కులు మామూలు బ్యాంకు కాదండి బాబు. అందులో మెంబర్షిప్ కావాలంటే అక్షరాల 10 కోట్ల రూపాయలు కావాలండి బాబు. మరి మన చెక్కులు మారినాయా లేదా? మారవు, మార్చుకోవాలి. జర వివరంగా చెప్పు బ్రహ్మి. ముందు మన బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలండి. అక్కడ ఎవరు పడితే వాళ్ళకి అకౌంట్లు ఇవ్వరు. పైగా మనం 10 కోట్ల అకౌంట్లు వేస్తే మరో 10 కోట్లు కలిపి లోన్ ఇస్తారండి. అంటే మనం ఎంత అమౌంట్ పెడితే దానికి డబుల్ అన్నమాట. నానా సంఖ్యలు నాకి మనకి అకౌంట్ వచ్చినట్టు ప్లాన్ చేశానండి. మంచి పని చేసినావు బ్రహ్మి. ముందుగా మన 10 కోట్లు తీసుకుపోయి ఇక బ్యాంకులో డిపాజిట్ చేయి. అవును, గ్యారెంటీయేనా? సార్, మీరు ఈ జీనియస్ మీద డౌట్ పడుతున్నారు. మీ క్యాష్ కి నాది గ్యారెంటీ. ఈ బ్రహ్మి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. దట్ ఈస్ బ్రహ్మి. ఆంటీ, మీ అమ్మాయిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తను నన్ను ప్రేమిస్తుంది. మీరు ఊ అంటే చేస్తానను. ఏం చూసుకుని మా అమ్మాయిని వాళ్ళు ఆస్తా అంతస్తా మా అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయినా నీలాంటి దిక్కుమాలిన వాడికిచ్చి మా అమ్మాయి గొంతు కొయ్యలేను. చూస్తూ ఉండండి. మీ చేతులతోనే అక్షంతలు వేయించుకుంటా. అవే చేతులతో నా కాళ్ళు కూడా కడిగించుకుంటా. వస్తా. కట్ రాజా, సూపర్ రాజా. సార్ మేనేజర్ గారు, ఈ 10 కోట్లు తీసుకుని నాకు మీ బ్యాంక్ లో అకౌంట్ ఇప్పించండి సార్. అలాగే చేస్తాం. తెలుసుగా, ఇది ఆల్ డమాల్ బ్యాంక్. అమ్మయ్యా, అకౌంట్ ఓపెన్ అయిపోయింది. ఏంటి అర్ధరాత్రి నిద్ర పట్టి సావట్లేదు? ఎవరులేరుగా, దొరికింది. ఏమైందమ్మా? ఏం లేదు అంకుల్, ఏదో దయ్యంలా ఉంది. సడన్ గా వచ్చినట్టు గట్టిగా పట్టుకుంది. దెయ్యమా? అవును అంకుల్. ఎక్కడ పట్టుకుందమ్మా? నా నడుము అంకుల్. అయితే అది ఖచ్చితంగా మగదేమై ఉంటుంది. నువ్వేం కంగారు పడుకో. వెంటనే వెళ్ళి మీ నాన్న పిలుచుకొస్తాను. వద్దు అంకుల్. అలా చెప్తే దాని వెనకాల ఆడదయ్యాలు కూడా వచ్చి మీ వెంట పడతాయంట. ఏంటి ఆడదయ్యాలు? నా వెనక? నా వెనకేముందమ్మా? ముందు పొట్ట, వెనక బట్ట తప్ప. అదే వాటికి చాలా ఇష్టం అంకుల్. ఓ ఆ ఫెసిలిటీ కూడా ఉందా అమ్మా? నా బతుకు చెడ. అయి నా ఎంటే పడాలా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు తలుపులు గట్టిగా వేసుకో. ఇంటలా తెలియట్లేదా? ఎందుకు లక్ష్మి అన్న భయపెట్టావు? సడన్ గా వచ్చి డాడీకి చెప్తానంటే ఏం చేయాలి? మంచి పని చేసావు. పొట్టడికి రాత్రంతా నిద్ర పట్టదు. నాకు పట్టదు, ఎందుకంటే నువ్వు నా పక్కనే ఉంటావుగా. నాకు కూడా పట్టదు లక్ష్మి. ఏంటిదే? బొమ్మ. ఏ నలారమా? వామ్ము, వాయు, అన్నీలో భయపెడుతున్నాయేంటి? లాభం లేదు. నేను ఇక్కడ ఉంటే ఉన్న చుట్టంతా పీకి కాస్త మైదానం చేసేలా ఉన్నాయి. వామ్ము, నేను ఇక్కడ పడుకోను. ఎవడో పక్కన సెటిల్ అయిపోతే బెటర్. ఈ రాత్రి ధైర్యంగా ఉంటుంది. ఇదే సేఫ్ ప్లేస్ పడుకోవటానికి. ఈడేవాడు కుంభకర్ణుడు కన్జ్యూమర్ రేట్ ఇలా గొరకు పెడుతున్నాడు. ఓ 30 ఇయర్సా? అయితే సేఫే. ఈడేటిలా చెయ్యేశాడే. అయితే ఓకే, మనకే సేఫ్. కాలి కొడేశాడేటే. కాలేసావేంటే? చిలిపి, కావాలనిచ్చి కాల్ తీయమంటావేంటమ్మా? నేను కాల్ వేయడానికి కూడా పనికిరానా? ఆ మాట ఏంటో తేడాగా ఉంది. తేడాగాలకు తేడాగా ఉండక ఇంకెలా ఉంటుందమ్మా? బ్రహ్మి, దగ్గరకు రా, మనసు విప్పి మాట్లాడుకుందాం. మనసు విప్పి మాట్లాడుకోవటం ఏంట్రా? చిచ్చి ఎదవా, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. వెళ్తాను. ఎక్కడికి వెళతావు బ్రహ్మి? ఈడికట్టి ఈడికని దెయ్యం పట్టింది. నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను రా. నేను వెళ్ళనివ్వనుగా. 30 years ఇండస్ట్రీ ఇక్కడ.
ఒకవేళ కాదని వెళ్ళినా నేను ఊరుకుంటానా? నన్ను ఏదో చేసేసేవని అందరితో చెప్పేస్తానుగా. నేను చేసుకుంటాను. ఏం చేయకుండానే వెళతావా? నేను వెళ్తాను. వెళ్ళు. ఒకవేళ వెళ్ళినా జనం నా మాటే నమ్ముతారుగా. ఎందుకు నమ్ముతారా? అసలు నీ ఎజెండా ఏంట్రా? నీలాంటి ఇంటెలిజెంట్ తో బంధమే నా ఎజెండా, నీ తోడే నా జెండా. అయినా నువ్వేం చేయకుండానే నేను ఇలా అయిపోతానా? ఎలారా? ఇలా దేవతా వస్త్రాల్లో. వామ్మో, వస్త్రాలేమిరా? ఇవే దేవతా వస్త్రాలు వేసుకున్నానుగా. ఒరే, దేవతా వస్త్రాలంటే ఇవా? పగలైతే కెమెరాతో ఫోటోలు తీస్తావు, రాత్రులలో వీడియోలు తీస్తున్నావంట నువ్వు. ఎచ్చి, నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు నేను ఇలాంటి వాడిని బ్రహ్మి. రా, ఈ ప్రపంచాన్ని దాటి దూరంగా వెళ్ళిపోదాం. ఒకరి గుండెల్లో ఒకరం కరిగిపోదాం. బ్రహ్మి డార్లింగ్, మిస్ అయ్యాడు. ఈ పూటకి కొత్తగా ట్రై చేయాలి. ఇక్కడైతే ఎవరు లేరు, హ్యాపీగా పడుకోవచ్చు. నా డార్లింగ్ని కలుసుకునే అదృష్టం ఎన్నాళ్ళకి దక్కింది. ఇక రాత్రంతా రభస్సే. ఇన్నాళ్ళ మన దూరానికి ఈ క్షణమే ఫుల్ స్టాప్ పెట్టేస్తా. నా కౌగిల్లో నిన్ను బంధించి ఉక్కిరి బిక్కిరి చేసేస్తా. వామో, ఏడు వీడు కనపడి చావట్లేదు. నాది బొల్లు అనుకున్నాడా, తల కింద పెట్టుకునే పిల్లు అనుకున్నాడా? వాము, ఈరోజు నాకేదో కర్మ రాసి పెట్టింది. ఈ రాత్రి నేను పడుకోకూడదు, మెలుకోగానే ఉండాలి. ముసుకేసుకుని మరీ మెలుకోకుంటా. చూసావా, నువ్వు ఎప్పుడెప్పుడు తలుపు తెరుచుకుంటుందా అని చూసావు. నేను తలుపు ఎందుకు తెరుచుకోదా అని చూస్తున్నాను. మళ్ళీ ఎవడో వచ్చాడు. నువ్వు తీసిన తలుపు కాదు, వలపు పిలుపు. నీ బలుపు వస్తున్నా డియర్. మా అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు, ముసుగు తీయాల్సిందే. ఎవరు నువ్వు? అసలు ఏమనుకుంటున్నారా మీరు? నేనే అనుకుని వస్తున్నారా, ఇంకెవరో అనుకుని వస్తున్నారా? ఇంకాసేపు ఆగుంటే నా జీవితం సంకరాగిపోయేది, తెలుసా మీకు? ఇంకెంతమంది వస్తారా? కనిపించవు గాని ఒంటి మీద కేజీ కండలేదు. ముసుగులో ఉంటే ఎలా తెలిసిందిరా నీకు? ఏరా ఆగిపోయావి? రారా, వచ్చి వాటేసుకో, రారా. అబ్బే, నువ్వు అనుకోలేదు. మరి ఎవరు అనుకున్నావురా? నిజంగా ఒట్టు, నువ్వు అనుకోలేదు. అయినా నువ్వు అనుకుంటే నేను ఎందుకు వస్తాను? మరి ఎవరు వస్తారా? 30 years ఇండస్ట్రీ పృథ్వీ వస్తాడు. మస్తు మస్తు అయింది. వాటర్ ఇరా. షూటింగ్ షురూ చేసిన దగ్గర నుంచి మస్తు పిట్టానే ఉన్నా. నీ పొట్ట గిట్ట మొత్తం పోయా. మరి ఏందనుకున్నావురా? 60 ఏళ్ళు వచ్చినా గీ సినిమా యాక్టర్లు పోరగాని లెక్క గట్ల ఎట్లుంటారు అనుకున్నావురా? గిట్లా జాగింగ్లు అవి చేస్తారు కాబట్టి. గది సరేరా, గా మెంటల్ డైరెక్టర్ ఎప్పుడు చూసినా షూటింగ్ నా బిడ్డ మీద చేస్తాడేనరా? ఊరుకానా, సినిమా అన్నాక హీరో హీరోయిన్ల మీద ఎక్కువ తీస్తారు, గది తెలవదా? తెలుసురా, మరి గా మిగతా పోరీలు ఉన్నాయి కదా, గాన్ల మీద ఏం సీన్లు తీయడు, అదేంద్రా? అవును, నిజమే అన్నా, నాకు ఆ డౌట్ యాద రాలే. ఈ కొడుకులేం కిరికిరి చేయట్లేదు కదా. నాకేం తెలుసు అన్నా, నీకే తెలవాలి. గదేందో కంట చూసుకుంటా ఉండు. ఎట్లనే అన్నా. రండ్రా. పేజీల డైలాగులు కుక్క తిప్పుకోకుండా, కుట్టకలు వేయకుండా, ప్రాంప్టింగ్ మీద ఆధారపడకుండా, కట్ చెప్పినా వదలకుండా, వినే వాళ్ళ చెవుల్లోంచి రక్తం వచ్చేంత వరకు చెప్పగలిగే నాకు డైలాగ్ లేని క్యారెక్టర్ ఇస్తాడా? అనే ఇక్కడ ఎవడి సినిమా వాడిదే, నీకంటే తోపెవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ టూరింగ్ టాకీస్ అయితే ఏం ఫర్ మల్టీప్లెక్స్ కోటే దెమ్మ తిరిగిపోవచ్చు. చల్ చూడప్ప సిద్ధప్ప, సింహం నేను ఒకటే. అది షేవింగ్ చేసుకోదు, సెంటు రాసుకోదు. నేను షేవింగ్ చేసుకుంటా, సెంటు రాసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అది పచ్చి మాంసం తింటది, నేను వండుకుని బిర్యానీ తింటా, అంతే తేడా. అయినా నాకు డైలాగులు లేవు. ఒరేయ్, మీరు ఇంకా నయ్యం, అప్పుడప్పుడైనా డైలాగ్స్ చెప్తున్నారు. మాకు మాట లేదు, పాట లేదు. తొక్కలో షూటింగ్ అని డజన్ డ్రెస్సులు కొన్నా, వాడే ఛాన్స్ రాలేదు. నువ్వు కొన్నావేమో, నేనైతే అందరి దగ్గర అన్ని అడుక్కొని తెచ్చాను. మరి నేనెవరితో చెప్పుకోవాలి? అవును రావురే, ఈ మామగాడు మనోడికి పిల్లనిచ్చేదెప్పుడు, వీళ్ళ పెళ్ళి అయ్యేదెప్పుడు, మన డ్రామా ఫినిష్ అయ్యేదెప్పుడు అనే వాడు అసలు మనోడిని నమ్మాడో లేదు, నాకు తెగ డౌట్. చూడప్పా, వాడు వాడి బిల్డప్, వాడు కొండ ఎర్రి పువ్వు. దానికి వాసన ఉండదు,
ఎక్కువ కాలం ఉండదు. మనవాడి పుట్టలో ఖచ్చితంగా పడతాడు, గుడ్డిగా పెళ్లి చేస్తాడు. ఎక్సలెంట్ రాజా, షాట్ ఓకే. సూపర్ గా ఉంది డైరెక్టర్ గారు. షూటింగ్ మరో 4 సీన్లు వీళ్ళ మీద ప్లాన్ చేశారంటే అదిరిపోద్ది. ఏంది ఇదంతా షూటింగా? మస్తు పరిశాన్ చేసిండ్రు బా. మరేమనుకున్నారు సార్? అది ఏమో అనుకున్నలే. వీళ్ళ క్యారెక్టర్లకి ఈ రోజే డైలాగులు స్టార్ట్ అయినాయి. జబర్దస్త్ చేసిండ్రులే. థ్యాంక్ యూ సార్. కదరా బాబు. సార్ పిలిచారంట? నన్ను అలా పిలవద్దని చెప్పడానికి. అర్థం కాలేదు సార్. మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, చేసుకుంటావు బాబు? అంటే మీరు చెప్పేది నిజమేనా? నాకైతే ఇదంతా కళ్ళ అనిపిస్తుంది. మా మమ్మీ డాడీకి నేనంటే ప్రాణం. నేనేది అడిగినా కాదనరు. నీకు ముందే చెప్పానుగా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. ఇన్నాళ్ళకి మా ప్రేమను అర్థం చేసుకున్నారు. మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? మీ ఇష్టం సార్. ఓకే. కట్. రియల్ స్టార్ అంటే నువ్వే రాజా. ఈ శుభ సందర్భంలో విలన్ కి ఒక ఐటమ్ సాంగ్ అన్నమాట. అరే విలన్ హీరో మీద గెలిస్తే ఐటమ్ సాంగ్ వేసుకుని ఎంజాయ్ చేస్తాడు. ఆపండి, అదంతా పాత స్టైల్, నాది కొత్త స్టైల్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్. షిప్, లైట్స్, కెమెరా, యాక్షన్. ఈ కొత్త రోడ్ల రంగు లెక్క పెడుతుంటే చేతికి అంటుకుంటుందిరా బాయ్. ఈయన కంట పెడితే డేంజర్. ఏ బ్రహ్మి, అయిపోయింది. ఏడి పోతున్నావు? నేను ఎక్కడ పోతాను? ఏమైందిరా బ్రహ్మి, అసలు పత్తాలేవు? అవును, ఏమైందా బ్యాంక్ కథ? ఎప్పుడు ఇస్తారంట? బ్యాంక్ అండి, లోన్ అండి, ఇస్తారండి, ఇస్తారు. గదేవా ఎప్పుడు ఇస్తారంటున్నా? తొందరలోనే. మనం ఇచ్చింది మొత్తం 11,60,00,000. అంటే 23,20,00,000 నాకు రావాలి. ఎప్పుడు ఇస్తారంటావు? ఇస్తారండి, నాది కదా గ్యారంటీ. ఇస్తారు. ఏమిస్తారు చూస్తా. ఊరికే గుర్కా ఇస్తాడేంది? ఆ బ్యాంక్ ఎక్కడుందో కనబడి చావట్లేదు. సీఎం గియ్యం వచ్చేవాళ్ళు ఒక్కరూ పత్తలేరు. ఆ బ్యాంక్ పేరు చెప్తే ఎవ్వరూ తెలవదంటున్నారు. నేనేమైపోతానో ఏమో. ఆల్దమాల్ బ్యాంక్ నా చావుకొచ్చిందిరా బాబు. ఏంది డైరెక్టర్ సాబ్, ఈ రోజేం పరిశాన్గా ఉన్నావు? ఏమీ లేదు రాజా, మూవీలో పెళ్లి గురించి రాజా. ఇందులో సోంచాయించుడేముంది? ఫిక్స్ అనుకుంటాం కదా. పెళ్లి సీన్ బాగా పండాలంటే 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, మండపం, డెకరేషన్ ఇలాంటివి చాలా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఓ 20 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బు సమస్య కాదు సార్, కానీ వీళ్ళందరినీ గ్యాదర్ చేయాలంటేనే చాలా రిస్క్. దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆ చేత్తోనే క్యాష్ కొడితే ఈ చేతో పేకాడేస్తావు అంతేగా సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? అరే ఫిష్ వెంకట్, మన కాందాన్ల మనోళ్ళందరు కలిస్తే ఎంత మంది అవుతారా? మస్తు మంది అవుతారన్నా. ఇదిగో డైరెక్టర్ సాబ్, నీకో కత్తి లాంటి ఐడియా చెప్తా, వింటావా? నీకెంత మంది కావాలంటే చెప్పు, అంత మందిని తెప్పిస్తా. పైసలు మాత్రం నాకే ఇయ్యాలి. నా బంధువుల్ని, చుట్టాల్ని అందరిని పెళ్లికి పిలుస్తా. అచ్చం రియల్ పెళ్లిలా ఉంటది. ఏమంటావు? అన్నా మన అమ్మాయి పెళ్ళి అనుకుంటారేమో. అరే ఇదంతా చూసి షూటింగ్ ముచ్చట అనుకుని మాస్తు నవ్వుకుంటారా? ఏమంటావు డైరెక్టర్ సాబ్, మీకు ఓకేనా? సూపర్ ఐడియా రాజా. ఎలా వస్తాయి రాజా బుర్రకి ఐడియాలు? ఐ లవ్ యూ మేనేజర్ రాజా. చెక్ రెడీ సార్. ఆల్ డమాల్ బ్యాంకేగా. ఈ డమాల్గాళ్ళందరూ కలిసి ఆల్ డమాల్ బ్యాంక్ పేరు చెప్పి డబ్బులు తప్పేసి నన్ను ఇరికిచ్చేశారు. బ్రహ్మి ద జీనియస్. పర్సులు పోగొట్టుకున్నాను చూసాం, జేబులో డబ్బులు పోగొట్టుకున్నాను చూసాం, కానీ బ్యాంకును పోగొట్టుకున్న బక్కగా నేనే. నా కర్మ. నాది గ్యారెంటీ అని 10 కోట్లు పెట్టించారు. డబుల్ లోన్ ఇస్తారని చెప్పాను, కానీ ఇప్పుడు ఆ బ్యాంక్ కనపడలేదని చెప్తే బాస్ మందులో నన్ను చీకులు చేసుకుని తినేస్తాడు. ఈ చీకటి గదిలో నేను దాక్కోవడం ఏంటో, ఎంతకాలం ఇలా ఉండాలో అసలు అర్థం కావట్లేదు.
ఏంట్రా ఎవరేం మాట్లాడట్లేదు? అనే నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి సీన్ దగ్గరికి వచ్చింది, ఇప్పుడేం చేయమంటావు చెప్పు. నా తెలిస్తేనే కదరా మీకు చెప్పడానికి. రే అయినా అసలు మీరు నా ఫ్రెండ్స్ అయినా ఏదో ఒక ఐడియా చెప్తారనే కదా ఇక్కడ తీసుకొచ్చాను. రే నువ్వు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం, మేము కేవలం ఆర్టిస్టులే నాయన. స్నేహం కోసం నువ్వేం చేయమంటే అది చేస్తాం. పోరాడితే పోయేదేం లేదు, సంకెళ్ళు తప్ప. రే ముందు సూక్తులాపి ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్కి పెళ్లి చేసినట్టు. రే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. సినిమా షూటింగ్ అని, బ్యాంక్ అని, మనం ఆడింది మొత్తం డ్రామా అని తెలిసిపోతుంది. రే సరిగ్గా తాళి కట్టేంత వరకు మేము ఉంటాం. తర్వాత నువ్వు ఉంటే పలకరింపులకు వస్తాం, లేదా నీ ఫోటో పెట్టి శ్రద్ధాంజలి కట్టిస్తాం. రాయ్ నన్ను చంపినోడు మిమ్మల్ని వదలడు. మీరెక్కడున్నా వెతికేసేస్తాడు. అది కాదురా సొల్యూషన్. ఇక చాలేవే. దీవించండి నాన్న. లేమ్మా నా బంగారు తల్లి, ఈ గెటప్ లో నువ్వు ఎట్లున్నావు ఎరికేనా? అచ్చం పెళ్లి కూతురు లెక్కున్నావు. పెళ్లి కూతురులా ఉండటం ఏంటి నాన్న? పెళ్లి కూతుర్నేగా. ఏంది? అంటే పెళ్లి కూతురు పాత్ర నాదే కదా అంటున్నాను. నా బంగారు కొండ, నాది ఇష్టే నీకు తగిలేటట్లుంది. సరే సరే, ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా తయారుగా. సరేనమ్మా? ఏంది ఇద్దరేదో హైరాణ పడుతుండ్రు. సరి కట్టమని పీకుతావేంట్రా బాబు? కట్టాలనుకున్నా రాజా, కానీ నాకు చాలా సిగ్గుగా ఉంది రాజా. ఏమైంది ఈరోజు సార్? ఏంది ఈరోజు ఏడ షూటింగ్ అడావిడి కనపట్లే? అదేం కాదు రాజా, ఇప్పుడు మీరు మీ అమ్మాయి మాట్లాడుకున్నది కూడా షూటింగ్ చేశాం. ఒకటి కాదు, 4 కెమెరాలతో రాజా. అయినా మా కష్టం మీకేం తెలుస్తుందిలే రాజా. గట్లనా? అదెట్లా? మంచి హుషారుగున్నావు. అక్కడక్కడ మైక్రో కెమెరాస్ అరేంజ్ చేశాను సార్. లైటింగ్, షౌటింగ్ ఇలాంటి అడవాడే ఉండదు. అంతా నిజంగా పెళ్లి జరుగుతుంది అనుకోవాలి. నీది మామూలు దమా కాదు హీరో సాబ్. ఉంది పంచగట్టం నేర్పండి సార్. అరే ఏమున్నారువా ఈ కాలం పోరగాళ్ళు, పంచగట్టుడు రాదు, గోషిపెట్టుడు రాదు, గిట్ల గిట్ల పెట్టి చెక్కలే అయిపోయాను అంతే. బాగా సెట్ అయింది ఇప్పుడు. త్వరగా రండి, వీడెవడో బట్టలు మార్చుకుంటుంటే చూస్తున్నాడే. రండి త్వరగా రండి, అక్కలు రండి, త్వరగా రండి. చూస్తున్నాడే, వాడికి నేను చీర మార్చుకుంటుంటే దొంగ చూస్తున్నాడు. ఇంకా ఎక్కువ కొడితే సచ్చలా ఉన్నాడు. జాగ్రత్త, ఇంకోసారి చూసినావంటే అయిపోతావు. నీ అమ్మ కడుపులు మాడా, నేనేం చూడకముందే కొట్టారు కదే. బ్రహ్మి ద జీనియస్ మ్యాన్. ఓం శుక్లాంబరధరం శివశశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వజ్ఞోపశాంతయే అగజానన పద్మాగజాన మహానిశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉవాస్మహే. ఓం శ్రీ గణాధిపతే నమః. ముందు తాళి కట్టరా. ఓ పని అయిపోద్ది. కంగ్రాట్స్ రాజా. అయ్యా పెళ్లి కుమార్తె మీద తాళి కట్టండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నన్ను క్షమించండి నాన్న. లేమ్మా, ఏమైంది బిడ్డ? ఇదంతా షూటింగ్ పెయిన్లే కదా, ఇప్పటిదానికా మస్తు యాక్ట్ చేసినావు, ఇప్పుడేమైంది? రేయ్, ఇప్పటి వరకు నాకెన్ని డౌట్లు వచ్చినా వీళ్ళు మాస్తు క్లియర్ చేసిండ్రు. ఇప్పుడెవడు క్లియర్ చేస్తాడో చూస్తా.
రేయ్, అందరిని తీసుకుపోయి లోపలేయురే. ఇక సినిమా చూపిస్తారు రాజా. డైరెక్టర్ చూడకుండా కుమ్మేశాడు. వీళ్ళని ఎంత కొట్టినా నిజం చెప్పట్లే. దీనికొక్కటే పరిష్కారం. అందరినీ చంప, ఒక్కడనే చంపుతా. ఎట్లా అంటారా? చంపేయండి సార్, చంపేయండి. వీళ్ళు మనల్ని మోసం చేశారు సార్. బ్యాంకు లేదు, బొక్క లేదు. ఆల్డమాలుగా వీళ్ళు మీ చెప్తాం అంటే నమ్మరని భయం వేసింది. చంపేయండి సార్, ఒక్కరు కూడా వదలద్దు సార్. ఈ పొట్టుడు మరి రెచ్చగొడుతున్నాడు. రేయ్, ఇప్పుడు అంత్యాక్షరి పెడతా. అంత్యాక్షరి అంటే మీకిష్టం వచ్చిన పాటలు వాడుడు కాదు, నాకు నచ్చిన పాటలు ప్యారడీతో పాడాలన్నట్టు. ఓడిపోయినోడు నిజం చెప్పాలి, లేదా ఈ గన్నుకు బలవ్వాలి. ఓడిపోయేంత వరకు ఆడుతానే ఉండాలి. రేయ్, ఈ టీంకి లీడర్ నువ్వే కాదు, నీతోనే మొదలు పెడతాం. పాడరా, వెళ్ళరా, పాడరా. అబ్బే, రేయ్ డైరెక్టర్ రాజా, నువ్వు అందుకో రాజా. నేనా రాజా? నువ్వే రాజా. నేను డైరెక్టర్ ఏంటి నా బొందా? నాకు వచ్చింది 3 ముక్కలే రాజా. కెమెరా, యాక్షన్, అదేంటది కట్టు. ఇప్పటికిప్పుడు సాంగ్ అంటే ఎలా పాడమంటావు రాజా? పాడరా. చల్బే. రేయ్, 30 years ఇండస్ట్రీగా నువ్వు పాడరా. 30 years అదే నిజమైతే ఎక్కడ ఎందుకుంటాను సార్? ఏ హాలీవుడ్ కో బాలీవుడ్ కో వెళ్ళి 1000 కోట్లతో సినిమా తీసేవాడిని. రాయ్, పాడు. పాడతాను సార్. రే ఆప్రబే. ఆపేశాను సార్. రే పోకిరి, నువ్వు పాడరా. నేనా సార్? పోకిలా ఫీల్ అయ్యి ఈ గెటప్ సార్. ఆ ఫీల్కే ఫియర్ తెచ్చారు కదా సార్. మీ అరుపులకి నా లోపల చెమటలు పట్టి నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు సార్. పాడరా.
చల్ ఫట్. రే పవన్ గా నీకు తిక్కంటగా గా లెక్కేందో చూపించరా. తిక్క ఏం తిక్కో గాని నా లైఫ్ లో క్లారిటీ లేకుండా పోయింది. ఏయ్ ఆడో. రే బుడ్డోడా ఇప్పుడు నువ్వు వాడరా. రా పొట్టాడని ఎవడు పడితే వాడు పిలిస్తే కొట్ట లోడ తీసి కాదరా, చెడ్డీ లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే నా అభిమానైనా అయి ఉండాలి, లేదా నా అప్పులన్నా అయి ఉండాలి. కానీ మిమ్మల్ని అలా అనను సార్, పాట కదా పాడతాను. రే ఆపరా. చల్పా. రే బ్రహ్మిగా సార్. నువ్వు పాడరా. నాకు రావు సార్. పాడితే వస్తాయిరా, పాడు. మీ దండం పెడితే నా పాట రేయ్, రాదు సార్. పాడు. ఏదో ఒకటి పాడి చేస్తాను, లేకపోతే చేస్తాను. పాడేశాను సార్. రే ఆపడరా. అరే హీరోగా జూమ్ మీద పాటేసుకోరా. జూమ్ బరాబర్ జూ. టైం అయిపోయిందిరా, పని అయిపోయింది. అస్సలు ఇక్కడ ఏం జరుగుతోందో చెప్పండి.
లేదంటే ఈ గన్లో బుల్లెట్ దిగుతుంది. ఆగండి సార్, చంపడాలు చంపుకోవడాలు ఎందుకండి? నిజం చెప్పేస్తాను. షూటింగ్ కాదు, పాడు కాదు. ఆ వంకతో మీ ఇంట్లో చేరాం. ఎందుకంటే మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని మీ అమ్మాయి చెప్తేనే ఇదంతా చేశాను సార్. తప్పు చేసింది నేను, నన్ను చంపండి, కానీ నా ఫ్రెండ్స్ మాత్రం ఏం చేయొచ్చు సార్. ఒక్కటి మాత్రం నిజం సార్, నిజమైన కొడుకు తండ్రిని మోసం చేస్తాడేమో కానీ తల్లిని మోసం చేయలేడు. అలాగే నిజమైన కూతురు తల్లిని మోసం చేస్తుందేమో కానీ తండ్రిని మాత్రం మోసం చేయదు సార్. అందుకే మీ కూతురు మిమ్మల్ని మోసం చేయలేదు సార్. మీరు ఇప్పుడు నన్ను చంపేయండి, కానీ రక్షితని మాత్రం ఏమీ అనకండి ప్లీజ్. ప్లీజ్ సార్. సార్, వాడి స్నేహంతో కలిసాం, వాడి ప్రేమను గెలిపించడంలో ఓడిపోయాం సార్. సార్, ఇప్పుడు ఎలాగో మీరు వాడిని చంపేస్తారు కదా, వాడితో పాటు మమ్మల్ని కూడా చంపేయండి సార్. సార్, వాడు ఎంత మంచివాడు కాకపోతే వాడి ప్రేమ కోసం ఇంత దూరం వస్తాడు. చెప్పండి సార్, వాడిని చంపద్దు సార్. కావాలంటే వాడి బదులు నన్ను చంపండి సార్, నన్ను చంపండి సార్. సార్, వాడిని మాత్రం వదిలేండి సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ డాడీ, రవిని చంపకండి. ఇదంతా నా మూలంగానే జరిగింది. ప్లీజ్ డాడీ, రవిని చంపకండి. పేపర్లో జోకర్లా, కార్నర్ పేజీలో కార్టూన్లా, సినిమాలో కామెడీ క్యారెక్టర్లా కనిపిస్తున్నాను రా నీకు? నన్నే మోసం చేస్తారా? మిమ్మల్ని వదలంటా? నవ్వుతాడేంటి? కాదు రోయ్. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే తెగ ముచ్చటేస్తోందిరా. నా కూతురు కోసం నన్ను కన్విన్స్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డారో మీరు. ఈడు మంచోడే. గుర్తొస్తుంటే అర్థమవుతోంది నువ్వు నా కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నావు. నీలాంటి మంచి భర్త నేను మా అమ్మాయికి తేలేనురా. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని మీ మనసుల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించను. సార్ కాదరా, ఇక మీద మావయ్య అని పిలు. రండి. రామ్, మా డాడీ చాలా మంచోడు. మీరు కూడా పప్పని తిని ఇంటికి వెళ్ళిపోండి. ఇది సార్ కథ. సూపర్. ఈ కథ చాలా బాగుంది. ఈ సినిమా మనమే చేస్తున్నాం. మిగతా ఏర్పాట్లు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్.